హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, వీడియో లెంతీగా ఉంటుంది నాకు తెలుసు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. లైఫ్ చేంజ్ చేసే వీడియో. ఓపిక్గా చూస్తే మీకు చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకా మీరు కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, లేదంటే అట్లీస్ట్ ఒక సేవ్ చేసుకొని ఉంచుకోండి. వీడియోని డౌన్లోడ్ చేసుకోనో షేర్ చేసుకొని లింక్ ఏదో ఒకటి సేవ్ చేసుకొని ఫ్యూచర్లో అయినా సరే ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూడండి. చాలా చాలా విషయాలు తెలుస్తాయి మీకు ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా. ఓకేనా? ఖచ్చితంగా మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. నాకు కూడా చేయటానికి అంత ఓపిక ఉండాలంటే ఆలోచించండి, బట్ నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా వినియోగపడుతుందండి 100%. ఆ తర్వాత మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడైనా సరే ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 స్టాక్స్ యొక్క ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసి ప్రెసెంట్ ఈ క్రాష్ లో మనకి ఆపర్చునిటీస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. ప్రీవియస్ గా దీనికి ఒక వీడియో మనం ఆల్రెడీ చేసుకున్నాం. అది చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తర్వాత అయినా సరే చూడండి. అది చూడకపోతే ఇది అర్థం కాదనే టెన్షన్ ఏం అవసరం లేదు. ప్రైస్ యాక్షనే కాబట్టి అర్థమవుతుంది. బేసిక్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేశాక మనం వీడియోలోకి వెళ్దాం. ఏం లేదండి, మనం ఏంటంటే మనకి మార్కెట్ క్రాష్ అనేది వచ్చేటప్పుడు మంచి ఆపర్చునిటీస్ అనేది దొరుకుతాయి. అంటే మనకి స్టాక్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వాల్యూ స్టాక్స్ అంటారండి, అవి తక్కువ వాల్యూకి దొరుకుతాయి మనకి. వాల్యూ స్టాక్స్ అంటే ఏంటి అన్నట్లయితే స్ట్రాంగ్ కంపెనీసే, కానీ మార్కెట్ క్రాష్ తో పాటు అన్ని కంపెనీలతో పాటు అవి కూడా పడ్డాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనం వాటిని తక్కువ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి కాబట్టి కొంటే తరువాత ఫ్యూచర్ లో మార్కెట్ కొంచెం బుల్లిష్ గా వెళ్ళినా సరే మనకి ప్రైస్ అనేది ఎక్కువకి వెళ్తుంది. అందులో మనం ప్రాఫిట్స్ అనేవి రిటర్న్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సింపుల్. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే మార్కెట్ అనేది కొంత ఫాల్ లో ఉండేటప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తున్నాం. దీనికోసం మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటి అన్నట్లయితే వీక్లీ, మంత్లీ టైం ఫ్రేమ్ అండి. మంత్లీ టైం ఫ్రేమ్ గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది లాంగ్ టర్మ్ కోసం మనం చూసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఏంటి అన్నట్లయితే మరీ లాంగ్ టర్మ్ కాదు, అలాగని కంప్లీట్ గా 1 or 2 months కాదు, కొంత ఒక 3-4 months అలా వెయిట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం అనాలిసిస్ చేసి అందులో ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేసుకుందాం. ప్రైస్ యాక్షన్ స్టడీ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం ఎంతవరకు చూసుకున్నాం అంటే మనం కోల్ ఇండియా వరకు చూసాం. ఈ రోజు డివిస్ ల్యాబ్స్ నుంచి మొత్తం కంప్లీట్ గా డివిస్ ల్యాబ్ నుంచి చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దివిస్ ల్యాబొరేటరీస్ వీక్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసాం. ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి అండి, ప్రైస్ యాక్షన్ అంటే సింపుల్ అండి. ఇంకొక సెకండ్, చిన్న మాటలు 2 మాటలు చెప్పేస్తాను. సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ అండి. వీటన్నిటితో కలిపి మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా చూడాల్సింది ఏంటి అన్నట్లయితే క్యాండిల్ స్టిక్స్ అండి. సో వీటినే మనం ప్రైస్ యాక్షన్ అని మాట్లాడుకుంటాం. ఏంటంటే ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, వాటితో కలిపి క్యాండిల్ స్టిక్స్ ని స్టడీ చేస్తే దాన్నే మనం ప్రైస్ యాక్షన్ అంటాం. సో ఈ ప్రైస్ యాక్షన్ స్టడీకి మనకి తెలియాల్సినవి ఏంటంటే సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్. అవన్నీ మాకు తెలుసులే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం అనుకుంటాం. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం, కానీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా డ్రా చేయటం రావాలి. డ్రా చేయటం వచ్చినా సరే మళ్ళీ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అనేది మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవటం రావాలి. సో ఇది వచ్చేసిందంటే మీకు ప్రొఫెషనల్ ట్రేడర్ అయిపోయినట్టే. మీరు అర్థమైందా? సో ఈ మన వీడియోస్ లో ఎప్పుడు కూడా స్టాక్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇదే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది డిస్కస్ చేస్తాం. సింపుల్ ప్రైస్ యాక్షన్ అండి. ఇండికేటర్స్ అవి ఇవి చెత్త చెదారం పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఏముండవు. సింపుల్. మీరు ఏ చార్ట్ ప్యాటర్న్ చూసినా పెద్ద పెద్ద చార్ట్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్, కప్ అండ్ హ్యాండ్లు, అది ఇది ఏబిసిడి XYZ ఇవన్నీ అంటుంటాం. ఏదైనా సరే బేసిక్ లో దాంట్లో ఉండేది సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్ కాన్సెప్ట్స్ అండి. సో ఏ చార్ట్ ప్యాటర్న్ అయినా సరే వీటిని ఆధారం చేసుకునే ఉంటుంది. అంతే. 2 ట్రెండ్ లైన్లు కలిస్తే అది ప్యాటర్న్ అవుతుంది. అంతే. ఒక సపోర్ట్, ఒక ట్రెండ్ లైన్ కలిస్తే ఇంకో ప్యాటర్న్, ఒక రెసిస్టెన్స్, ఇంకో ట్రెండ్ లైన్ కలిస్తే ఇంకో ప్యాటర్న్. సో ఇవన్నీ వేరు వేరే ప్యాటర్న్స్ అంటారు. సో ప్రైస్ యాక్షన్ అంటే అంతే. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడిపోకండి, ప్రశాంతంగా మనం చూద్దాం. సో దివిస్ ల్యాబొరేటరీస్ వీక్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి చూడగానే కనిపించేటటువంటిది ఏంటి, రీసెంట్ ప్రైస్ యాక్షన్ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంత బ్యారిష్నెస్ అనేది చాలా క్లియర్ గా ఉంది. ఓకేనా? బేరిష్ గా ఉంది. సో బేరిష్ గా ఉంది. ఈ మధ్యలో అయితే కన్సాలిడేట్ అవుతుంది, ఎట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ లెవెల్ దాటి కిందకి బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ ఏరియాలో ఉందండి.
సో అది కూడా దాటితే ఆ నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు సపోర్ట్ల దగ్గర ఏం చేస్తాం అనేసి అన్నట్లయితే మీరు ప్రీవియస్ గా అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా చూడండి, గతంలో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా యాక్ట్ చేసిందండి. సో ఇది ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది, 2 times, ఒకసారి కూడా 2 times తీసుకుంది, నెక్స్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మేజర్ ఏరియాగా ఇదైతే కన్వర్ట్ అవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని అది రెసిస్టెన్స్ గా తీసుకుంది, బ్రేక్ చేద్దాం అనుకుంది కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో స్ట్రాంగ్ మూవ్ వచ్చిందండి. సో ఇదేనండి ప్రైస్ యాక్షన్ ఏంటి అన్నట్లయితే ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ సింపుల్ బ్రేక్అవుట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఇది మనం బ్రేక్అవుట్ అయింది కదా అనుకుంటాం ఆ పాయింట్ ఆఫ్ టైంలో, కానీ ఎందుకు మూవ్ రాలేదు అన్నట్లయితే దట్ ఈస్ ఏ జోన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జోన్ లో ఉండిపోయింది అది. ఆ జోన్ దాటి బయటకు వచ్చాక మనం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా అప్ మూవ్ వచ్చింది. సో ఇవేనండి వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం బ్రేక్అవుట్ ట్రేడ్స్ కనుక తీసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అది కాకపోతే అందరికి ఓపిక అంత ఉండదు, మాకు ఓవర్ నైట్ లో సక్సెస్ వచ్చేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి దానికి మనం ఏం చేయలేం. సో ఇది ప్రస్తుతం ఉన్న ఆపర్చునిటీ ఏమైనా ఉందా అన్నట్లయితే ప్రస్తుతానికైతే ఇక్కడ నాకేం కనిపించట్లేదండి. ఇది ఒక సపోర్ట్ ఏరియా ఉంది. నెక్స్ట్ పైన అయితే ఇది ఆల్ టైమ్ హై, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది ప్రాపర్ గా, ఇంకా పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అయితే ఫైనల్ రెసిస్టెన్స్. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో చూసినా గానీ ఈ కన్సాలిడేషన్ అనేది ఇక్కడ బ్రేక్ అయితే చూడొచ్చు. లేదు ఒకవేళ డైలీ చార్ట్ లో ఈ ఏరియాలో మంచిగా కన్సాలిడేట్ అయ్యి ఇలా ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ వచ్చి కొంత బ్రేక్ అనేది స్మాలెస్ట్ టైం ఫ్రేమ్ లో, లోయర్ టైం ఫ్రేమ్ లో ఒక బ్రేక్ వస్తే అప్ టు దిస్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది 5300 అరౌండ్, అంతవరకు అయితే మూవ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇమీడియట్ ఆపర్చునిటీ అయితే నాకేం కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ మూవ్ అవుదాం. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అన్నట్లయితే ఎక్కడైనా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా ఏదైనా కనిపించిందంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెంతీగా ఉన్నా కూడా దయచేసి చూడండి, చూస్తేనే మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది చూసినట్లయితే మంచి ప్రైస్ యాక్షన్, ఇక్కడ బ్రేక్ వచ్చింది, మూవ్ వచ్చింది. సో ఇలాంటివి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఎక్కడైనా ఏ చార్ట్లో అయినా సరే మీకు అలాంటిది మీరు అనాలిసిస్ చేసేటప్పుడు దొరికితే ఆ టైంలో మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అని. సో మళ్ళీ ఇంకొకసారి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లే చెప్తున్నాను, ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం నాకున్నటువంటి ఏదో కొద్ది గొప్ప పరిజ్ఞానం షేర్ చేసుకుంటున్నాను అంతే తప్ప మీ అనాలిసిస్, మీ ఫైనాన్సెస్ మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ చార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ చార్ట్ డాక్టర్ రెడ్డిస్ చూసినట్లయితే ఇది బాగా బ్లీడ్ అవుతుంది చూడండి, కంప్లీట్ గా బేరిష్ గా ఉంది. సో ఇక్కడ మనకు చూడగానే అబ్జర్వ్ చేయగానే మనకి కనిపించేటటువంటి ప్రైస్ యాక్షన్ ఏంటి అన్నట్లయితే ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ ఆన్ సమ్ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ మీద ఇది సపోర్ట్ తీసుకుంటుంది. పర్ఫెక్ట్ గా చూసినట్లయితే ఇది బాడీస్ ని బేస్ చేసుకొని డ్రా చేసిన ట్రెండ్ లైన్, లేదు ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ మేము డ్రా చేస్తాం అనుకున్నట్లయితే ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అవుతుంది. ఎలా వచ్చింది బ్రో అన్నట్లయితే ఈ పాయింట్ ని జాయిన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే వచ్చేది. ఎక్స్టర్నల్ ఎందుకన్నామంటే బయట ఉన్నది కాబట్టి, మరి ఇంటర్నల్ ఏమవుతుందంటే ఇలా వీటిని ఇలా జాయిన్ చేసుకుంటే ఇంటర్నల్. సో ఇంటర్నల్ ట్రెండ్ లైన్ అయితే ఫస్ట్ బ్రేక్ చేద్దాం ట్రై చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, తిరిగి మళ్ళీ బ్యాక్ అయితే ఇది దాటి కిందకు వచ్చింది. సో నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే స్కోప్ ఉన్న ఏరియా అయితే ఇదండి. ఇక్కడికి వచ్చి ఏదైనా బుల్లిష్నెస్ అనేది మనం చూసినట్లయితే వీ కెన్ టేక్ అన్ ఎంట్రీ. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో బుల్లిష్నెస్ వచ్చే వరకు కూడా, స్టాక్స్ లో బుల్లిష్నెస్ వచ్చినా కూడా అది స్ట్రాంగ్ మూవ్ ఇస్తుందని గ్యారంటీ అయితే లేదు. నిఫ్టీ 50 చార్ట్ యొక్క అనాలిసిస్ అనేది మనం దీనికంటే ముందు వజ్రాల వేటలో ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, అది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ వీక్లీ ఒక్కటే చూస్తున్నానండి నేను, మరి డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళట్లేదు. ఇది ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్, ఇంటర్నల్ ట్రెండ్ లైన్ మీరు చూసినట్లయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ టచెస్ కావాలి అనుకుని ఇక్కడ ఇలా చేయొచ్చు, లేదా దీన్ని మళ్ళీ రీసెంట్ ప్రైస్ యాక్షన్ స్వింగ్ లాస్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది. ఓకే, ప్రెసెంట్ అయితే ఇంటర్నల్ ట్రెండ్ లైన్ ఇది.
దాని మీద సపోర్ట్ అయితే ఇంకా తీసుకుందామని ట్రై చేసింది ఫస్ట్, బట్ అది సపోర్ట్ తీసుకుంటుందా అంటే ప్రెసెంట్ అయితే లేకపోవచ్చు అని అనిపిస్తుంది. చూడాలి, మనం చూస్తే తప్ప చెప్పలేం. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఏరియా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్నట్లయితే ఇది ఒక సపోర్ట్ అండి, చాలా మంచి సపోర్ట్ జోన్. ఇదిగో ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియాని ఇది రెసిస్ట్ చేసింది, ఒక రెసిస్టెన్స్గా తీసుకుంది, అది బ్రేక్ అయ్యి ఒక మంచి మూవ్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఆ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, కన్సాలిడేట్ అయింది, బ్రేక్ చేయలేకపోయింది, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ టైం ఈ ఏరియాలోకి వచ్చింది అంటే 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ టు టేక్ ఇట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ మూవ్ అబౌవ్. బుల్లిష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, అన్లెస్ మార్కెట్ సేస్ అదర్వైజ్. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ది సుప్రీం. మనం ఎన్ని గీతలు గీసుకున్నా, ఎన్ని ముగ్గులు వేసుకున్నా మార్కెటే సుప్రీం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో కాదు, నెక్స్ట్ స్టాక్ చూసినట్లయితే ఐషర్ మోటార్స్. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇట్స్ కన్సాలిడేటింగ్. అంత స్ట్రాంగ్ బ్యారిష్ అని అయితే అనలేము, అలా అని బుల్లిష్ కూడా కాదు. ఇట్ ఈస్ స్టక్ ఇన్ సైడ్ వేస్ ట్రెండ్ రేంజ్లో, ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. రేంజ్ ఎటువైపు అయినా బ్రేక్ అయితే తప్ప మనం దాని గురించి అసలు మాట్లాడక్కర్లేదు. చూసినట్లయితే ఇక్కడ నుంచి ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంది స్టాక్. సో ఈ రేంజ్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్నెస్ చూడొచ్చు. రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే నెక్స్ట్ 4250 ఆ ఏరియాలో అది సపోర్ట్ తీసుకునే స్కోప్ అయితే ఉంది. అది ఎలా చెప్తున్నాం అంటే సింపుల్, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ లో ప్రీవియస్గా ఏదైతే ఉందో అది సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ సపోర్ట్కి రెసిస్టెన్స్కి మనం ఎలా డ్రా చేసుకుంటాం ఏంటి అనేవి యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రైస్ యాక్షన్ మస్ట్ వాచ్ వీడియోస్ అని ఉంటుంది ప్లేలిస్ట్. అందుకే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటాను, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా ఉన్నాయి. సో వాటిని చెక్ చేసినట్లయితే మీకు ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుందండి ప్రైస్ యాక్షన్. దాని మీద మీరు ఓన్గా హార్డ్ వర్క్ చేసుకున్నా కానీ మీరు డెవలప్ అవ్వగలరు. ఇలాంటి వీడియోస్ ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేస్తూ ఉంటే వాటిని చూసినట్లయితే మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది డ్రా చేయడానికి. సో ఒకసారి దీన్ని కూడా డిస్కస్ చేసేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. చూసినట్లయితే మీకు మనకి మినిమం 3 టచెస్ అంటాను కదా, నేను ఎప్పుడు చెప్తాను హయ్యర్ టైం ఫ్రేమ్లో నెంబర్ ఆఫ్ టచెస్ అనేవి కంప్లీట్ రివర్సల్స్ అవ్వాల్సిన పనేం లేదు. కొంత కన్సాలిడేషన్ వచ్చినా కానీ దాన్ని మనం టచ్ కింద కన్సిడర్ చేస్తాం అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇది బ్రేక్ అయింది, కొంత అప్ మూవ్ వచ్చింది, తర్వాత మళ్ళీ అగైన్ చిన్న పుల్ బ్యాక్, ఆ తర్వాత కొంత కన్సాలిడేట్ అయ్యి స్ట్రాంగ్ మూవ్ ఇవ్వటం జరిగింది. ఓకే, జస్ట్ అది ఒకసారి కనపడింది, మాట్లాడేస్తుంది. ఓకే, ఇంకా చాలా ఉంటాయండి మనం చూసుకుంటూ వెళ్తే, బట్ మనం రీసెంట్ ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ చార్ట్ చూసినట్లయితే గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో మొన్నప్పుడు డ్రా చేశాను ఈ మధ్య. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్రేక్ వచ్చింది, బ్రేక్ వచ్చిన తర్వాత అలాగా పుల్ బ్యాక్ తీసుకుని కొంత కన్సాలిడేషన్, అది బ్రేక్ అయ్యాక స్లోగా చూడండి, కంటిన్యూస్గా ఇలా వెళ్ళిపోలేదు, ఇలా స్లోగా పెరిగింది. చూసినట్లయితే వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ యాక్షన్లో మన పరిస్థితి ఏంటి అన్నట్లయితే ఒకసారి చూడండి, జూమ్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ మనకి బ్యారిష్గా ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది. ఎలా డ్రా చేసామంటే సింపుల్ అండి, కింద నుంచి మనకి ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా, ఒక టచ్ వచ్చింది, తర్వాత ఇక్కడ కొంత కన్సాలిడేషన్, మళ్ళీ పైకి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే ఏరియాలో తీసుకుంది. సో 3 టచెస్ ఉన్నాయి కాబట్టి అది ఒక స్ట్రాంగ్ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తాం. దట్ వీక్లీ టైం ఫ్రేమ్లో 2 టచెస్ ఉన్నా కానీ ఇంపార్టెంట్ ఏరియాగానే చూసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు చూడాలి. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇలా వచ్చిందంటే ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్ అని అనుకోవచ్చు. మనం కొంత బుల్లిష్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ అగైన్ నిఫ్టీ 50 బుల్లిష్నెస్ వచ్చే వరకు కూడా ఏ స్టాక్ లో ఎంత బుల్లిష్నెస్ వచ్చినా కానీ ఓవరాల్ గా ఉండేటటువంటి మార్కెట్ ట్రెండ్ తో పాటు మనం ట్రేడ్ తీసుకోవాలి. నిఫ్టీ 50 చార్ట్ చూసుకొని అందులో బుల్లిష్ గా ఉంది అనిపించినట్లయితే అప్పుడు మీరు ఏ స్టాక్ లో అయినా ఒక పొజిషన్ తీసుకుని, ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజులు ఉండేది కాదు కదా, మనం వీక్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటున్నాం అంటే మినిమం ఒక 2-3 మంత్స్ అయినా సరే అందులో హోల్డ్ చేయాలి. అలాంటప్పుడు మనం అంత హోల్డ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి కొంత బేరిష్నెస్ ఎక్కువగా ఉండే పాసిబిలిటీ అయితే ఉంది వీక్లీ టైం ఫ్రేమ్ లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్.
ఇక్కడ బాగా బుల్లిష్ గా వచ్చింది అనుకోండి, మనకు ఓవరాల్ మార్కెట్ కూడా కొంత బుల్లిష్ గా టర్న్ అయ్యి ఇక్కడ మరి ఇక్కడ చూడండి హ్యామర్ వచ్చింది కదా, అలాంటి హ్యామర్ క్యాండిల్ స్టిక్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఏదో ఒకటి వచ్చి ఆ హై ఏదైనా దాన్ని కొంత బ్రేక్ చేసేటప్పుడు మనం కొంత మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ట్రెండ్ లైన్ అనేది అది దారిలో అడ్డంగా ఉంటుంది, అది కూడా బ్రేక్ అవ్వాలి. సో ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ బుల్లిష్నెస్ వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం టార్గెట్ దీన్ని పెట్టుకుంటాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి ప్రైస్ యాక్షన్, సింపులే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇలానే ఉంటుంది. సో HCL టెక్నాలజీస్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ అయితే క్లమ్జీగా ఉంది, ఇందులో పెద్దగా చూడటానికి ఏం లేదు. కాకపోతే ఏంటి అన్నట్లయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నిఫ్టీ ఓవరాల్ మార్కెట్ అనేది అంత డౌన్ సైడ్ పడిపోతున్నా కానీ ఇక్కడ చూడండి ఇట్ ఈస్ హోల్డింగ్ స్ట్రాంగ్ అండి. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అంటాం. మార్కెట్ పడిపోతున్నా కూడా ఇది పడట్లేదు, స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసింది. బేరిష్నెస్ వచ్చింది బట్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిందండి. చూసినట్లయితే మీరు పడిపోలేదు. ఇది బ్రేక్ అయి ఉన్నట్లయితే ఒకవేళ పడిపోవలసింది, కానీ అది బ్రేక్ కాల, స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. ఇలాంటివి ఏంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అంటారు. ఆ కంపెనీలో కోర్ కాంపిటెన్స్ ఏదో ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అంత మాత్రాన్ని అది ఫ్యూచర్ లో పడదు అని కాదు, బట్ యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ అది. ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలానే కింద నుండేటటువంటి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. ఈ ఆల్ టైమ్ హై అనేది డెఫినెట్ గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మాక్సిమం చాలా స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ట్రేడ్ అవుతున్నాయండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఒక గత 2-3 months గా కూడా ప్రెసెంట్ అయితే ఆ 2-3 months లో మార్కెట్ ఎప్పుడైతే కొంత బేరిష్ గా టర్న్ అయిన తరువాత చాలా స్టాక్స్ సపోర్ట్స్ అనేవి బ్రేక్ చేసేసాయి. బట్ ఇది కొంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది. ఇలాంటివి ఏంటి అన్నట్లయితే పొరపాటున ఎప్పుడైనా లోయర్ వాల్యుయేషన్స్ లో దొరికాయి అనుకోండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హెవీ ఫాల్ వచ్చింది అనుకోండి, క్రాష్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాలో 2020 టైంలో వచ్చింది కదా, అలాంటి టైంలో బజాజ్ ఫైనాన్స్ అది ఇదని కాదు అన్ని పడిపోయాయి. HDFC కూడా ఎవరు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది కూడా చాలా తక్కువకు దొరికింది ప్రైస్ వాల్యుయేషన్స్ లో. సో అది మళ్ళీ పెరుగుతుందా పెరగదని డౌట్ ఏం అవసరం లేదు, ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఫాల్ వచ్చేటప్పుడు అంటే లో వాల్యుయేషన్ దొరికేటప్పుడు వాటిలో మనం పెట్టొచ్చు ప్రశాంతంగా. డమాల్ కంపెనీలు అనుకోండి అప్పుడప్పుడే కొత్తగా పెట్టి ఏదో పాపం కష్టపడుతున్నారు, అలాంటి టైంలో అలాంటి ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చేసి దెబ్బ పడితే అది కోలుకోవడం కష్టం. బట్ పెద్ద పెద్ద కంపెనీలు కదా కోలుకుంటాయి, HDFC, HCL ఇలాంటివన్నీ కూడా. సో అలాంటి టైంలో మనం బై చేయాలన్నమాట. మరి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అని మనకి ఎలా తెలుస్తుందంటే జనరల్ గా టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అలాంటివి మాక్సిమం స్ట్రాంగే, అలా భారీగా పడిపోయేం లేదు. వడాఫోన్ ఐడియా ఒకటి కొంచెం అల్లరి పెట్టింది, ఎస్ బ్యాంక్ ఒకటి అల్లరి పెట్టింది, ఇలా రేర్ గా ఉంటాయండి. బట్ మాక్సిమం కేసెస్ లో ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో వీక్లీ లేదా మంత్లీ టైం ఫ్రేమ్ లో మనం అందులోపల ఇన్వెస్ట్మెంట్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ బేసిస్ లో వెళ్ళాలనుకున్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్ లేదా ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీ చూసుకుంటాం. మరి అందులో ఎంట్రీ తీసుకోవాలా లేదా అన్న డెసిషన్ మాత్రం అది కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయితే అప్పుడు మాత్రమే అందులో ఎంట్రీ తీసుకోవాలి. మరి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే జనరల్ గా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ పేరు పెట్టి అది ఫండమెంటల్ అనాలిసిస్ అని కొట్టామనుకోండి, సెర్చ్ చేసేసి అందులో చూపిస్తుంది. దాన్ని మనం ఎంతవరకు ఇంటర్ప్రిట్ చేయగలిగితే అంతవరకు ఇంటర్ప్రిట్ చేయడం. ఇప్పుడు మనకి సోర్సెస్ చాలా ఎక్కువ వచ్చేసాయండి. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుని ఈ రిపోర్ట్స్ నువ్వు అనాలిసిస్ చేయంటే అదే అనాలిసిస్ చేసి చెప్పేస్తుంది, ChatGPT లాంటి దాన్ని. సో దాన్ని మనం వాడేసుకోవడమేనండి. మనకి ఏదైనా అవసరం అవుతుంది ఉపయోగపడుతుంది అంటే దాన్ని మనకి ఎంత అవసరం అయితే అంత వాడుకోవచ్చు. సో కొంచెం ట్రాక్ పక్కకి వెళ్ళి నేను అదే చెప్తున్నాను అండి, లెంతీ వీడియోస్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. 1 hour లోపల నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ పెరిగినా కూడా కొంచెం నా ఓపిక్కి మీరు ఖచ్చితంగా ఓపిక్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని నేర్చుకుంటా అవి షేర్ చేసుకునేటప్పుడు ట్రై టు గ్రాస్ప్ దెమ్, అది నేను చెప్పాను. ఓకే, సో ఇది HCL యాజ్ ఆఫ్ నో అదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. ఇదిగోండి HDFC బ్యాంక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ప్రత్యక్షమైంది చూడండి
మంత్లీ టైం ఫ్రేమ్ అండి. అది వీక్లీ చూసి ఇది మంత్లీ చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి, 1999 నుంచి ఉన్న కంపెనీ ₹2 ₹3 దగ్గర ఉన్న షేర్ ప్రైస్ కూడా ఈ రోజు 1700 ఉంది. అంత మాత్రం అది స్ట్రాంగ్ గా నేను అన్న కన్సిస్టెంట్ గా మీకు చూడండి మార్కెట్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, కరోనా క్రాష్ లో ఇది కరోనా క్రాష్ ఎప్పుడు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ టైంలో ఉండేటప్పుడు ఈ స్టాక్ మనకి 700కి దొరుకుతుందని. అది 1200 1100 ఉండేటటువంటి ప్రైస్ 1300 నుంచి 700కి పడిపోయేసరికి ఏదో జరిగిపోయింది, ఇంక మార్కెట్ ఏమవుతుందో ఏంటో అందరూ అనేసుకున్నారు. ఆ రేంజ్ నుంచి మళ్ళీ 1700 నుంచి ప్రస్తుతం 700 నుంచి 1700లో వెళ్తుంది. సో ఇలాంటివి ఏంటి అన్నట్లయితే లో వాల్యుయేషన్స్ లో దొరికేటప్పుడు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ సేఫ్ అండి. ఏదైనా స్టాక్ పడిపోతున్నప్పుడు కొనడం కరెక్ట్ కాదు, కానీ లోయర్ వాల్యుయేషన్ లో దొరికేటప్పుడు కొనొచ్చు. అంటే తక్కువ ప్రైస్ కి దొరుకుతున్నప్పుడు కొనొచ్చు. అందుకే నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ లో మాత్రమే మనం ఇలా చెయ్యొచ్చు. ₹10 ₹20 ఉన్న స్టాక్ ప్రైస్ ఉన్నటువంటి కొన్ని కంపెనీల్లో మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్స్ లో బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో పెట్టిన హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి. ₹10 ₹100 అయినవి కూడా ఉన్నాయి. నేను మంత్లీ వీడియో చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా, అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. కాకపోతే అందులో మనం ఒక 100 ట్రేడ్స్ తీసుకున్నాం అనుకోండి అలాంటివి. అంటే నేను చెప్పేది ఏంటంటే 30 కంటే తక్కువ ప్రైస్ ఉండేటటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి 100 తీసుకొని అందులో మంత్లీ టైం ఫ్రేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మంత్లీ టైం ఫ్రేమ్ హెచ్డిఎఫ్సి, ఇది బ్రేక్అవుట్ వచ్చింది, ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఈ ఏరియాలో ఫామ్ అయింది. అప్పుడు మనకు బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకుంటాం. ఇది హెచ్డిఎఫ్సి ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. పెద్దగా రాకపోవచ్చు, 10% 20% పెరగచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2-3 ఇయర్స్కి వెళ్ళేసరికి మనకి ఒక 50% రిటర్న్ రావచ్చు. ఓకే, లేదు ఒకవేళ లాస్ వస్తే మళ్ళీ ఏరియాకి వచ్చి మళ్ళీ వెంటనే ఖచ్చితంగా పెరుగుతుంది. మన క్యాపిటల్లో హ్యూజ్ లాస్ ఏం వచ్చేది. అలా కాకుండా పెన్నీ స్టాక్స్ అంటారండి, చిన్న కంపెనీస్ అన్నమాట. మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువ ఉన్నాయి. పెన్నీ స్టాక్స్ అంటే ₹10 కంటే తక్కువ ఉన్నాయి, అది నేను చెప్పట్లేదు. పెన్నీ స్టాక్స్ నా ఉద్దేశంలో ఏంటంటే మార్కెట్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటాయి. అంటే 30 కోట్లు 40 కోట్లు 100 కోట్ల లోపల మార్కెట్ క్యాపిటల్ ఉన్నవన్నీ కూడా నా దృష్టిలో చిన్నవి. ఎందుకంటే వీటిని ఈజీగా మ్యానిపులేట్ చేసేస్తారండి. ఎందుకంటే వాటిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹10 స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ₹80కి అంతకు. చాలా మంది అమ్మో పెరుగుతుంది కదా అని ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు. ఒక్కసారి డంప్ చేస్తారు, అది ఇలా పడుతుంది ఒక్కసారి 60కో 50కో 70కో. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంట్రీ తీసుకోగలిసాం అనుకోండి, వెల్ అండ్ గుడ్, ఒక 60 ఎంతో ఎగ్జిట్ అయిపోతాం. అది కూడా ఒక ఆర్టేనండి. ఇలాంటి స్టాక్స్ లోనే ట్రేడింగ్ చేసుకుని పెద్ద సంపాదనలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఏది చేసినా దానికి తగ్గ మైండ్ సెట్ ఉండాలి. కాకపోతే ఇలాంటి వాటిలో పెట్టేటప్పుడు ఆ డబ్బులు పోయినా పర్లేదనే ఉద్దేశం ఉండాలి. అంతేకాని నీ దగ్గర ఉన్న సేవింగ్స్ లో ఒక 10 లక్షలు ఎంతో తీసుకెళ్లి ఒకే కంపెనీలో పెట్టేసి, 10 లక్షలే కాదు ₹1,00,000 కూడా మిడిల్ క్లాస్ వాడికి అది ఎక్కువే, ఆ ₹1,00,000 అందులో పెట్టేసుకుని అది ₹2కో ₹3కి వెళ్ళి అందులోంచి బయటికి రాలేము, ఉండలేము, అది పడిపోతుంది, ఇంట్లో చెప్పుకోలేరు, ఏం చేయలేరు. ఇలా చాలా మంది చేస్తున్నారు. సో ఇది గ్యాంబ్లింగ్ ఆడకండి, ప్రాపర్ అనాలిసిస్ చేసుకుని వెళ్ళండి అని నేను చెప్పేది, అది నా ఉద్దేశం అనమాట. సో మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్లు బేస్ చేసుకుని మనం చూసుకునేటప్పుడు మంచి బ్రేక్అవుట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. చూపిస్తాను మంత్లీ వీడియోస్ కూడా, దానికి ఒక ప్లాన్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అప్కమింగ్ వీడియోస్ లో. ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయండి, దాని గురించి మీరు దిగులు పడక్కర్లేదు. బ్రో ఆపేస్తాడని ఆలోచన అయితే చెయ్యొద్దు మీరు. ఓకే, కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వీడియోస్, వారానికి 2-3 వీడియోలు అయినా ఖచ్చితంగా చేస్తాను ఏదో ఒక టాపిక్ మీద. సో ప్రెసెంట్ ఏంటి అన్నట్లయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టాక్స్ అండి. స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది మొన్న పోల్ పెట్టిన తర్వాత స్టాక్స్ గురించి చెయ్యండి వీడియోస్ అని రిక్వెస్ట్ చాలా వస్తున్నాయి. సో స్టాక్స్ మీద అయితే ఒక 6-7 మంత్స్ కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. నిఫ్టీ వీడియోస్ కూడా వస్తాయి, బట్ ఫోకస్ అనేది స్టాక్స్ మీద ఉంటుంది. నా ట్రేడింగ్ నేను పర్సనల్ గా చేసుకుంటాను, బట్ స్టాక్స్ గురించి అయితే మాత్రం మీకు నాకున్న నాలెడ్జ్ ఏదో చితక ఏదో ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నేనైతే కొంత పాజిటివ్ గా ఉన్నాను. ఎందుకంటే ఇంత మార్కెట్ పడుతున్నా గానీ ఇట్స్ గోయింగ్ అప్
కాబట్టి ఏంటంటే అది కూడా మంత్లీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఒకవేళ బ్రేక్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అండి హ్యూజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ మనకి ఏదైతే క్యాపిటల్ కొంత రిస్క్ వద్దు, కానీ బ్యాంకింగ్ కంటే కూడా మనకు మంచి రిటర్న్స్ కావాలి. బ్యాంకులో ఎంత వస్తుందండి, 7% ఇస్తున్నాడు మహా ఇస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో. సో రిస్క్ తక్కువ, జీరో రిస్క్ అక్కడ బ్యాంకులో అయితే. సో దానికంటే బెటర్ రిటర్న్ కావాలి అనుకునేటప్పుడు ఇలాంటి కంపెనీస్ అంటే ఎక్కువ క్యాపిటల్స్ ఉంటాయి కదా, మనం ఎఫ్డీలు చేసేటప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఎఫ్డీస్ చేసేస్తూ ఉంటారు. అట్లీస్ట్ పోనీ 1 lakh కూడా, అందరి గురించి మాట్లాడుకుందాం, 1 lakh కూడా అనుకోండి. సో అలాంటప్పుడు దాని మీద మనం 1 lakh ఫిక్స్డ్ చేస్తే బ్యాంక్లో ఒక 7,000 వస్తుంది వడ్డీ. అదే ఇలా హెచ్డిఎఫ్సిలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 20% 10% నుంచి పైన 10% వచ్చినా కూడా మన క్యాపిటల్ సేఫ్గా ఉన్నట్టే కదా, ఒక 10,000 వస్తుంది. ఇంత తక్కువ రాదు, బట్ నేను కన్సర్వేటివ్గా ఆలోచించుకొని చెప్తున్నాను అనమాట. సో యూ కెన్ హోల్డ్ అండి ఇలాంటి వాటిలో అయితే. సో నేను ఇప్పుడు చెప్పానని చెప్పేసి అందరూ ఇప్పుడు ఏం బై చేసేయకండి. నేను ఒకవేళ బై చేసినా మీకు నేను ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాను అనేది మీకు తెలియదు, కాబట్టి మీ అనాలిసిస్ చేసుకోండి. ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకోండి, తర్వాత మీరు ఓన్గా అనాలిసిస్ చేసుకుని వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి అండి, చాలా 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 పవర్ఫుల్ ప్యాటర్న్ అండి, చాలా పవర్ఫుల్. ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సరే దీనికి రిలేటెడ్ కానీ, ఆ పవర్ఫుల్ ప్యాటర్న్కి రిలేటెడ్ కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ ఏదైతే ఫాలో అవుతుందో, చార్ట్స్ ఫాలో అవుతాయో, ఈ ప్రైస్ యాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఫాలో అయ్యేది. అంటే సింపుల్ ప్యాటర్నే, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో వచ్చేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి లోయర్ టైం ఫ్రేమ్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ నాయిస్ అదేమి ఉండదు. సో ఈ స్ట్రెంగ్త్ అనేది మీకు హయ్యర్ టైం ఫ్రేమ్లో దొరుకుతుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటనేది అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్స్ అండి, 2 హ్యామర్ క్యాండిల్స్, వీటికి పేరు ఏదేదో పెట్టుకోండి, చాలా మంది ట్వేజర్ బాటమ్స్ అంటారు. 2 క్యాండిల్స్ హ్యామర్ క్యాండిల్స్. హ్యామర్ అంటే తెలిసే ఉంటుంది, లేదంటే మన వీడియోస్లో హ్యామర్ స్టాక్ మార్కెట్ బడి అని కొట్టండి వస్తుంది. సో మీరు ఇలా డౌన్ సైడ్ ట్రెండ్ ఉండేటప్పుడు చివర్లో కనుక ఇలా మనకి వచ్చింది అన్నట్లయితే ఖచ్చితంగా 90% ఆఫ్ ద కేసెస్లో ఒక మంచి అప్ మూవ్ అయితే మనకు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 5% మూవ్ అయినా సరే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది చాలా బుల్లిష్నెస్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు అది ఇక్కడ ఎందుకు గుర్తొచ్చిందంటే చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఏరియాకి మధ్యలో ఈ స్టాక్ కొట్టుమిట్టాడుతుంది, అంటే ఈ రేంజ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అన్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతవరకు వెళ్ళలేదు, ఇక్కడి వరకు వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చినట్టే కదా మనకి ఇక్కడ స్టిక్ ఉందంట. సో ఒక రేంజ్ అనేది మనకి ఇది ఎస్టాబ్లిష్ చేసేసింది. సో ఆ రేంజ్ వచ్చిన తర్వాత మరి ఇదేంటండి, సపోర్ట్ జోనే కదా, సపోర్ట్ జోన్ అవుతుంది. సపోర్ట్ దగ్గర మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది. అది వచ్చాక ఫామ్ చేసిన హై అనేది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ లోని మనం ఎస్ఎల్గా పెట్టుకొని ఎంట్రీ తీసుకొని టార్గెట్ దీని వరకు పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ ప్యాటర్న్స్ కూడా బాగా స్ట్రాంగ్గా వర్క్ అవుతాయి. అది బ్రేక్ అయిన తర్వాత ఒక వితిన్ 1 2 3 4 5 monthsలో టార్గెట్ రీచ్ అయింది. అంటే మీరు చూసుకున్నట్లయితే 1350 అనుకోండి, 1400 అనుకోండి, 1400 నుంచి 1700 వరకు వెళ్ళింది. 300 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్ వితిన్ 5 months అండి. అది కూడా మనకి ఎలాంటి రిస్క్ తక్కువ ఉండేటటువంటి క్యాపిటల్ ఇది. అంటే ఈ స్టాక్లో పెట్టుకున్నట్లయితే ఇంచుమించుగా డబ్బులు బ్యాంక్లో దాచుకున్నట్టు అనుకోవచ్చు. అంత మాత్రాన్ని ఇవి ఫాల్ అవ్వవా అని నేను అనట్లేదు, ఫాల్ అయినా సరే అల్టిమేట్గా పెరుగుతాయి. ఏదో భారీ భూకంపాలు గట్ట వచ్చేసి బ్యాంకులు మునిగిపోయి ప్రపంచ యుగాంతం అయిపోతాయి తప్ప ఇలాంటి స్టాక్స్ అనేవి ఇబ్బంది పడవు. కన్సిస్టెంట్గా కొన్ని ఇయర్స్గా ఉన్నటువంటి హిస్టరీ ఇది, చూసారా. సో అది నేను చెప్పేది అనమాట. ఓకే, ఇంత మరి ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంత టైం ఇచ్చేసాం.
బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ కంటే కూడా మించినటువంటి కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, సో ఇదైతే నేను ఎంతమంది చూస్తే అంతమంది చూడని, కానీ వీలైనంత వరకు స్టాక్ కి సంబంధించి అక్కడ ఏదైనా నాకు లెర్నింగ్ నేర్చుకున్న దానికి ఉపయోగపడేది కనిపిస్తే మాత్రం చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, సో అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయింది. ప్రస్తుతం మరి ఏం చేస్తాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ ఈ ఏరియా కనుక ఇది వచ్చి నాకు దొరికితే, ఇక్కడ బుల్లిష్నెస్ అనేది మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ బుల్లిష్నెస్ కానీ ఏమన్నా ఇక్కడ మనకు దొరికితే ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఎంటర్ హియర్. కానీ మీకు చెప్తున్నాను, బ్రో చెప్పాడు, ఆడు తీసుకోమన్నాడు కాబట్టి నేను తీసుకున్నాను, ఆ తర్వాత పడిపోయింది, వాళ్ళ అమ్మవారు నాయన ఏటి ఇలా చేశాండి గుండపా అలాంటి మాటలు ఏమో ఆడుకోకుండా దయచేసి మీ ఓన్గా అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఓకేనా, నేను చెప్పినవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అవ్వచ్చు. మీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చి కరెక్ట్గా మంచి ప్యాటర్న్ వచ్చాక మళ్ళీ పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు అనాలిసిస్ చేసుకొని మీ డెసిషన్స్ అనేవి తీసుకోండి. ఓకే, యు ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. మీకు ప్రాఫిట్ వస్తే నాకెవ్వరు, నాకు లాస్ వస్తే మీరెవరు. సో ఏదైనా సరే ఎవరిదాడే భరించాలి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. హెచ్డిఎఫ్సి లైఫ్, సారీ మంత్లీకి వెళ్ళిపోయాం, వీక్లీలో చూద్దాం. ప్రీవియస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి వీక్లీ కూడా చూద్దాం ఉండండి. వీక్లీ అయితే కొంచెం క్లమ్జీగానే ఉంది, బట్ ఇక్కడ మనకి ఆల్ టైమ్లో ఇది హై కనిపిస్తుంది కాబట్టి అది బ్రేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఒకవేళ బుల్లిష్గా వెళ్ళాలంటే. అదే చెప్తున్నాను కదా, బ్యారిష్నెస్ వస్తే మాత్రం ఇక్కడ ఎక్కడో బేరిష్నెస్ వచ్చినా కూడా ఈ ఏరియా ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోవచ్చు. బట్ చూడాలి, నేనైతే బ్రేక్ అయితే ట్రై చేస్తాను. అలా కాకుండా ఈ ఏరియాలో గట్రా ఎంట్రీకి అయితే నేను చూడాలి, అది ఆ టైంని బట్టి ఆ ప్రైస్ యాక్షన్ బట్టి ఉంటుంది. బట్ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఐ ట్రై టు టేక్అప్ అండి. ఇక్కడికి రాదనుకుంటున్నాను, వచ్చిందంటే మన అదృష్టం బాగున్నట్టు. హెచ్డిఎఫ్సి లైఫ్, లెట్స్ గో టు వీక్లీ టైం ఫ్రేమ్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఒక సపోర్ట్ అనేది చూడగానే కనిపించాలండి మీకు. ఏదైతే మనకి ఇది ఒక రూల్ ఉంటుందండి, ఆబ్వియస్ లెవెల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ లెవెల్ అని చెప్పేసి మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి యాప్లో అది ఆల్రెడీ చెప్పాను నేను. చూడగానే మనకి లెవెల్ అనేది కనిపించాలి, అది ఏదైతే చూడగానే మనకి కనిపిస్తుందో అది స్ట్రాంగ్ లెవెల్. మనం దానికోసం గంటలు కష్టపడి వెతుక్కుంటున్నాం అంటే అది స్ట్రాంగ్ లెవెల్ కాదు. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది, ఈ లో సపోర్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇది సపోర్ట్ అవుతుంది. అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది. ఓకే, సపోర్ట్ దగ్గర బుల్లిష్నెస్ ఏమైనా ఉంటే ప్లాన్ చేయొచ్చు ట్రేడ్, అంతే నేను చెప్పగలిగేది. ఓకే, నెక్స్ట్ స్టాక్ హీరో మోటో కార్ప్. ఇది మంత్లీ చార్ట్లో డిస్కస్ చేద్దాం. చూసినట్లయితే మీకు మంత్లీ టైం ఫ్రేమ్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్, అది బ్రేక్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ 3200 ఆ ఏరియా నుంచి 6300, ఆల్మోస్ట్ 95% ప్రాఫిట్ వచ్చినటువంటి ప్యాటర్న్ ఇది. అదే చెప్తున్నా, మంత్లీలో దారుణంగా ఉంటాయి రిటర్న్స్, ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వగలిగితే దారుణంగా ఉంటాయండి రిటర్న్స్, మీరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. అది వీడియో చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇంచుమించుగా జస్ట్ ఒక చిన్న టీజర్ లా చెప్తాను, ఆ వీడియో చూద్దరు కానీ. ఇగో నేను జస్ట్ ఒక 750 స్టాక్స్ చూస్తే అందులో ఊరికే సింపుల్ గా ఓవరాల్ గా జస్ట్ అలా చెక్ చేసుకుంటూ జస్ట్ బ్రౌజింగ్ అంటారు, అట్ గ్లాన్స్ చూడగానే నాకు కనిపిస్తే అది ఓకే ఇది చెప్పొచ్చు మన వాళ్ళకని. ఇలాంటివి చూసాను అనమాట. 198 స్టాక్లు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కోల్ ఇండియా చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఏదైనా ఒక ట్రేడ్ గురించి మాట్లాడుతాం. ఇవ్వండి, సో సింపుల్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే, మరేం కాదు. ఇది వేరే వేరియాలో ఉంటుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది సపోర్ట్ తీసుకుంది, ఏరియా కన్సాలిడేషన్, తర్వాత ఇక్కడ తీసుకుంది రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో 280 నుంచి ఇంచుమించుగా 510 వరకు వెళ్ళిందండి. ఇంచుమించుగా మీకు 230 రూపీస్ పైన పెరిగింది, అంటే ఆల్మోస్ట్ 90% ప్రాఫిట్, 90 to 80. మనం లెక్కలు ఇప్పుడు అంత క్యాలిక్యులేషన్లు చేయలేం. ఓకే, అలాగా ఇంకొకటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్, బిహెచ్ఎల్, ఏదోటి, ఇవన్నీ అవే స్టాక్స్ మంత్లీ కోసం డిస్కస్ చేద్దామని వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ ప్రైస్ యాక్షన్
ఈ ఏరియాలో బ్రేక్ అయింది. ఇంచుమించు 90 అంత ఉంది. ఇది 90 నుంచి క్లియర్గా చెప్పాను 340 330 వరకు వెళ్ళింది. 90 ఎక్కడ, 340 ఎక్కడ, కంటిన్యూస్ అప్ మూవ్. ఇది ఎక్కడ కూడా మధ్యలో జస్ట్ ఇక్కడ కొంచెం ఒక మంత్ వెయిట్ చేసింది, కంటిన్యూస్ మూవ్. సో ఇంచుమించు ఆల్మోస్ట్ 4 times రిటర్న్ అండి. టు బి ఫ్రాంక్ కరెక్ట్గా చెప్పుకోవాలంటే 350% రిటర్న్, అంటే 3 రెట్లు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 year 1 year. సో ఇలా ఉంటాయండి మంత్లీ టైం ఫ్రేమ్లో వచ్చేటటువంటి బ్రేక్అవుట్స్ అనేవి. మల్టీ బ్యాగర్స్ అంటారు చూడండి, ఈజీగా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలాంటివి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ కోసం చెప్దామని చూస్తే 198 వచ్చాయి. అది మీరు గంట వీడియో చూడటానికి చాలా కష్టపడతారు. 198 స్టాక్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పుడు చూస్తారు, ఎలా చూస్తారు, దానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. బట్ ఒక వీడియో అయితే క్లియర్గా అది అలాంటివి ఎలా క్యాచ్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హీరో మోటోకార్ప్ చూస్తున్నాం. హిందాల్కో సరదాగా వినడానికి ట్రై చేయండి, బోరింగ్ అనుకోవద్దు. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది మాత్రం. యూ విల్ థ్యాంక్ మీ లేటర్ ఇఫ్ యూ లిసన్ ప్రాపర్లీ. జస్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, మరి ఒకే వీడియోలో అంతసేపు అయితే అవదు. అన్ని వచ్చిన తెలిసిన కాన్సెప్ట్స్ అన్ని ఒకే వీడియోలో చెప్పలేం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది చూడండి, నేను ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. నెంబర్ ఆఫ్ టచెస్ ఎక్కడ ఎక్కువ ఉంటే దాన్ని ఒక ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాను. వీటికి ఒక 9 rules లా నేను పెట్టాను. వీటిని ఓవరాల్ గా జస్ట్ ఒక సింపుల్ గా ఈజీగా బిగినర్ లెవెల్ అర్థం అవడం కోసం సపోర్ట్ ఎలా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలన్న వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ లో ఒక స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఏమైనా వస్తే యూ కెన్ ట్రై టు థింక్ ఆఫ్ ఎంటరింగ్. యూ కెన్ ట్రై టు ఎంటర్ అంటే మళ్ళీ పెడుకునేసామంటారు. యూ కెన్ ట్రై టు థింక్ ఆఫ్ ఎంటరింగ్. ఇప్పటికి అర్థమైపోయి ఉండాలండి మీకు కాన్సెప్ట్ ఏంటనేది. సో ఫస్ట్ మనకి ఇది కొంత పాజిటివిటీ, బేరిష్ గా ఉంది కానీ ఒక క్లియర్ కట్ ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ఏమన్నా వస్తే చూద్దాం. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీ ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ గా అయితే అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అంతకుముందు తీసుకున్నా అంటే పడిపోతే తర్వాత ఎవరికి నష్టం వచ్చని నాకు సంబంధం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. ఇంకా రక్తపాతం ఏదైతే మాత్రం చూస్తున్నట్లయితే చూడండి, ఇది ప్రీవియస్ గా ఐడెంటిఫై చేసి ఉంచిన సపోర్టే. చూడండి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్. ఎవ్రీ టైం దీన్ని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ కూడా కొంత హోల్డ్ చేసింది, బట్ అదైతే బ్రేక్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇది 2200 ఆ ఏరియా అంతవరకు అయితే మూవ్ అవుతుంది. మరి ఇందులో బయ్యింగ్ ఆపర్చునిటీ అయితే భూతత్వమేసి అయితే కనపడట్లేదు. ఎప్పుడో ఫ్యూచర్ లో వస్తుందేమో చూడాలి. ఇది తర్వాత మంత్లీలో మాట్లాడుకున్నాలండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ గురించి చూడండి. ఇక్కడ ప్రాపర్ ట్రెండ్ లైన్ ఏం రావట్లేదు. సో ట్రై చేద్దాం ఏదో ఒకటి గీయడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడింటిని కలుపుకుంటే ఇది దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను. దానికి కొంచెం సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ దాన్ని సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఆబ్వియస్ గా సపోర్ట్ తీసుకుంది. సో ఇది ట్రెండ్ లైన్. నెక్స్ట్ ఈ ఏరియాకి వచ్చి ఆగే అవకాశం అయితే ఉంది. ఇంచుమించు ఎంత అంటే 2200 నుంచి 2250 ఆ ఏరియాలో. సో అది అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ వీక్లీ చూద్దాం. ఇదైతే స్ట్రాంగ్ గానే ఉంది. స్ట్రాంగ్ బ్యారిష్ అని చెప్పలేం కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే బుల్లిష్ గా ఉంది. ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు సంగతి ఆలోచించవచ్చు. ఇక్కడ బై చేయమని చెప్పలేం, సెల్ చేయమని చెప్పలేం. నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్. మెయిన్ ఇదే కారణం అనిపిస్తుంది నాకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ భారీగా పడడానికి. ఫండమెంటల్ గా ఏం జరిగింది అనేది మనకు అనవసరం. ఇక్కడ టెక్నికల్ గా చూస్తే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మేజర్ సపోర్ట్ అనేది ఒకటి మనకి ఇక్కడ బ్రేక్ అవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో భారీగా పడింది. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ సపోర్ట్ ఇదే 980, అది సపోర్ట్. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది సపోర్ట్. ఓకే. ఇండస్ ఇండియా బ్యాంక్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ గా టర్న్ అయినా భారీగా ఫాల్ అయిపోతుందండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి చూసారా మీరు, ఇందాక దానికి దీనికి తేడా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయింది. ఓన్లీ కరోనా క్రాష్ చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇది కరోనాలో. ఇప్పుడు జస్ట్ చిన్న మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయింది అనేసరికి
ఇంత భారీగా పడింది. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా కాదంటే క్లియర్గా మనకి టెక్నికల్స్ ఏం చెప్తున్నాను అంత కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ అనమాట, ఇక్కడ ఇది సపోర్ట్, తర్వాత ఈ ట్రెండ్ లైన్ రెండు ఒకేసారి బ్రేక్ అవటం వల్ల మనకి ఈ రక్తపాతం అనేది జరిగింది. ఈ రక్తపాతం డెఫినెట్లీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద బ్యాంక్ నిఫ్టీస్ ఫాల్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూయెంట్ ఇన్ అమాంగ్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ప్రెసెంట్ అయితే ఇందులో ఈ రెండే సపోర్ట్స్ అండి, ఇంతకు మించి మరి అందులో ఇంకేం వెతక్కండి. వెతికిన ఇందులో ఇప్పుడప్పుడే బై చేసిన మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. రిటర్న్ కూడా మళ్ళీ పైకి లేవటం కూడా ఫాస్ట్ గానే లేస్తుంది, బట్ అది ఎక్కడ లేస్తుందనే చూసుకోండి. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఈ రెండు నాకు ప్రస్తుతం ఉన్న డేటా, అది దాటి ఇంకా కిందకి పడకూడదని మనం కోరుకుందాం. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 2015లో కూడా ఈ లెవెల్ అనేది మేజర్ లెవెల్. సో 800 వరకు కనుక ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఇండస్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్ అనేది వస్తే, ఈ ఏరియాలో దొరికితే మీరు బుల్లిష్నెస్ ఉంటే అప్పుడు కొంచెం చూడొచ్చు పొజిషనల్ ట్రేడ్ కింద. కాకపోతే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ అక్కడ ట్రేడ్ తీసుకుంటే 700, 750 అది స్టాప్ లాస్ గా పెట్టుకున్నట్లయితే బాగుంటుందని నా అభిప్రాయం. అప్ టు యూ, యువర్ డెసిషన్. 800కి రాదు, కానీ వచ్చేసిన ఆశ్చర్యపోకర్లు, చాలా ఫాస్ట్ గా వస్తుంది కిందకి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వందే శతాబ్ది అంట, నేను కొత్తగా కనిపెట్టేలా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, దీనికైతే నేను ముందుగా ఏం ప్రిపరేషన్ ఏం లేవు, డైరెక్ట్ గా స్టాక్ ఓపెన్ చేస్తున్నాను, అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైస్ యాక్షన్ అంతే. ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ స్ట్రాంగ్. ఈ గత 2 వారాలుగా ఏదో పైకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందండి? ఇది సపోర్ట్ కదా, సపోర్ట్ తీసుకుంది, ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వలేదు. ఎందుకది సపోర్ట్? గతంలో ఆ ఏరియాని రెసిస్టెన్స్ గా తీసుకుంది, పైకి వెళ్ళాక ఇక్కడ సపోర్ట్ గా తీసుకుంది. సో 2 times టచ్ చేసినా గానీ అది మనకు ఒక స్ట్రాంగ్ ఏరియా. ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్, వీక్లీ మంత్లీలో మనకి క్యాండిల్స్ ఒక 2-3 క్యాండిల్స్ ఉన్నా కానీ అదొక ఇంపార్టెంట్ లెవెల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కొంత కన్సల్టేషన్ జరిగింది కాబట్టి. దీన్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇది జోన్. సో ఈ జోన్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. ఇది కూడా బేరిష్ గానే ఉంది, నథింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ కనిపించిన ప్రైస్ యాక్షన్ పాస్ట్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది సపోర్ట్, ఇది బ్రేక్ అయిన తర్వాత కొంత అప్ మూవ్ స్ట్రాంగ్ గా వచ్చింది. యాజ్ ఆఫ్ నో ఇదైతే బ్యాక్ వస్తుంది. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ వస్తే అదొక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ లుకింగ్ లైక్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. మళ్ళీ అగైన్ దీనికి కూడా ఇదే ఏరియా, ఈ ఏరియాలో బుల్లిష్నెస్ వస్తే అప్పుడు మీరు ఆలోచించవచ్చు. అంతవరకు కూడా ప్రశాంతంగా బొజ్జోండి. నెక్స్ట్ స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి స్టాక్స్ అండి. కరోనా క్రాష్ లో పడింది కానీ తర్వాత బాగా లేచింది. ఇది ఒకసారి చూడండి. లీస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి హ్యామర్ అండి, ఇక్కడ చూడండి, ది హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. తర్వాత ఇంకొక ది హ్యామర్ కాదులేండి కానీ చిన్నది ఓ మాదిరిగా ఉంది. అది బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో చూడండి మీరు, ఇదొక హ్యామర్, ఇదొక హ్యామర్, ఇదొక 3 హ్యామర్స్ వచ్చాయి. అంటే బుల్స్ చాలా ట్రై చేశారనమాట. ఆ కరోనా క్రాష్ లో కూడా ఇంకా ఈ స్టాక్ లో బుల్స్ ఉన్నారు అంటే ఇది ఒక పర్వాలేదు మంచి స్టాక్ అనేసి అనుకోవచ్చు మనం. అలాంటిది ఎంతవరకు పడిందండి? ఇంచుమించు 130 రూపాయల వరకు పడింది. 130 నుంచి మళ్ళీ లేచాక ఎంతవరకు పరిగెట్టింది ఇది చూడండి మీరు, 750. తర్వాత ఇది 900 కూడా టచ్ చేసింది. 900 ఏం కర్మ, 1000 దాటింది. సో ఆ 130 దగ్గర బై చేసి అలా ప్రశాంతంగా పడుకొని 2-3 సంవత్సరాల తర్వాత లేచుంటే 130, 1000 అయిపోయింది. 1000 వరకు ఉండకపోయినా కానీ కంటిన్యూస్ గా మనకి ఎంతవరకు వెళ్ళింది అంటే 750 వరకు వెళ్ళింది. సో జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ గా మనం అనాలిసిస్ చేసుకుని అందులో మనం ఒకవేళ
ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు కొనేస్తామని కాదు, ఇప్పుడు మరి చేయగలిగేది ఏం లేదు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ క్రాష్ వచ్చేటప్పుడు మనం క్యాష్తో రెడీగా ఉండి ఇలాంటి ఆపర్చునిటీస్ని మనం బాగా వాడుకోవాలి. 10 లక్షలు 15 లక్షలు ఎంతో కొంత జాగ్రత్తగా దాచుకొని దాన్ని క్రాష్ కోసం ఉంచుకోవాలన్నమాట. క్రాష్ అయ్యేటప్పుడు స్ట్రాంగ్గా ఉండేటటువంటి కంపెనీస్లో ఒకే దాంట్లో పెట్టేయకుండా అన్ని కొంచెం కొంచెం వేరువేరుగా డైవర్సిఫై చేసుకొని పెట్టుకున్నట్లయితే 10-15 స్టాకులు కొంటే ఆ 10లో ఒక 5 పెరిగి 10 నష్టపోయినా కానీ మనకి ఇంచుమించుగా డబుల్ అయిపోతుంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అది. ఓకే, సో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇందులో నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇదండి, 880 ఏరియా. దాటాక అప్పుడు ఆలోచించవచ్చు దాని గురించి. అది దాటాకంటే అక్కడికి వచ్చినప్పుడు ఆలోచించవచ్చు. ఓకే, సగం స్టాక్స్ అయినట్టున్నాయి. వీడియోలు ఎంత వచ్చింది చూద్దాం. 1 గంట దాటిపోతే ఆపిస్తాం. 47 మినిట్స్ అయింది, ఇంకొక పావు గంట చూద్దాం. నెక్స్ట్, సో కోటక్ మహీంద్రా క్లియర్ కట్గా మనకి సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్ అయితే అంత ఈజీగా బ్రేక్ అవ్వకపోవచ్చు అండి ఈ ఏరియాలో. అది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది ఒక వెయిట్ చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే ప్రీవియస్గా వచ్చి పైకి వెళ్ళింది కాబట్టి బయ్యర్స్ ఉంటారు ఆ ఏరియాలో. సో ఇక్కడకు వచ్చి మళ్ళీ పైకి వెళ్లకుండా ఇది కూడా బ్రేక్ చేస్తే వీ విల్ బి లుకింగ్ ఎట్ ఏ బేరిష్ ఫాల్. కొంత ఫాల్ అయితే ఉంటుంది అంతే, అంతకు మించి ఇందులో మాట్లాడటానికి ఏం లేదు. నెక్స్ట్ లాసిన్ అండ్ ట్రూబ్రో, ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా, కొన్ని స్టాక్స్ కన్సాలిడేషన్లో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. కిందకి కానీ పైకి కానీ వెళ్తే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. ఓకే, నెక్స్ట్ మైండ్ ట్రీ. ఇక్కడ ఏం లేదండి, అది పైన ఉన్నటువంటి సపోర్ట్, పైన ఉంది కాబట్టి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మంచి మూవ్ అయితే పైకి వచ్చే ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక మనకి పైన ఇది టార్గెట్ అవుతుంది. కిందన ట్రెండ్ లైన్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ఓకే, ఇట్ ఈస్ హోల్డింగ్ వెరీ గుడ్. ఇక్కడికి ఒకవేళ ప్రైస్ పొరపాటున ఈ ఏరియాకి వచ్చిందంటే మేబీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఈ స్టాక్లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ ఇది. బ్రేక్అవుట్ అనేది మనకి బుల్లిష్గా బ్రేక్ అయింది అనుకోండి, అప్ టు దిస్ లెవెల్ మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ కిందకైతే ఈ పాయింట్ ఆఫ్ టైం, ఈ మధ్యలో ఏం ఆలోచించకూడదండి. అదే చెప్తున్నాను నేను, మధ్యలో ట్రేడ్స్ తీసుకోకండి. ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకోండి. ఇక్కడికి వచ్చి బుల్లిష్ అయింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ అయితే అక్కడ తీసుకోవచ్చు. ఊరికే కిందల మధ్యలో ఇలా ట్రేడ్ అవుతుంది ఎక్కడెక్కడో ఉండేటప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఏం లేదండి, నష్టాలు వచ్చేస్తాయని నేను అన్న, కానీ పెరగొచ్చు అల్టిమేట్గా, కాదన్ను. బట్ ఏంటి అన్నట్లయితే అన్నెసెసరీ బ్లాకేజ్ ఆఫ్ ద క్యాపిటల్, అది నేను అనేది. తర్వాత మీ ఇష్టం. ఇదైతే క్లియర్ కట్ బ్యారిష్నెస్ అనండి, ఇందులో డౌట్ ఏం లేదు. సపోర్ట్ అయితే ఇది ఎందుకు పడింది, ఎలా పడింది అంటే ఇక్కడ చూడండి, ఇది సపోర్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ట్రెండ్ లైన్. ఓకే, ఈ రెండు ఒకేసారి బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక నెక్స్ట్ సపోర్ట్ వరకు వచ్చి పడింది. ఈ నెక్స్ట్ సపోర్ట్ దగ్గర కొంత ఆగుదామని ట్రై చేస్తుంది, బట్ తెలీదు. ప్రశ్న అయితే కన్సల్టేషన్లో ఉంది. క్లియర్ కట్ బేరిష్నెస్ అయితే తెలుస్తుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ చూద్దాం. మైనర్ సపోర్ట్స్ నేను మాట్లాడట్లేదు. ఇది నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, మారుతి సుజుకీలో ఇది. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఇదైతే సపోర్ట్. ఇది కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అంత ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువేమో, మేబీ మార్కెట్ భారీగా క్రాష్ అయితే తప్ప. సో ఈ ఏరియాలో కొంత బుల్లిష్నెస్ వచ్చేటప్పుడు చూడొచ్చు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ దీనికి ఇమీడియట్గా కిందకి రెడ్ క్యాండిల్ కానీ ఏదైనా క్లోజ్ అయిందంటే వెంటనే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ ఎవరన్నా బుల్లిష్గా ఏమైనా ట్రై చేస్తే, ఎందుకు అన్నట్లయితే నెక్స్ట్ మీకు సపోర్ట్ ఎక్కడెక్కడ లేదు, ఇక్కడ వరకు ఉందండి. అట్లీస్ట్ ఈ జోన్కి అయితే ఖచ్చితంగా టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బీ వెరీ కేర్ఫుల్. అది అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ కానీ కింద క్లోజ్ అయితే మరి బుల్లిష్నెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి ఎప్పటి నుంచి పరిగెడుతూ ఉంది ఇది. ఇక్కడ నుంచి అలా పరిగెట్టుకొని వెళ్ళింది, ఆల్ టైమ్ హై ఇది. సో ఇక్కడ వచ్చే కన్సాలిడేషన్లో కొంత కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ, ఎంతవరకు పడిపోతుంది కానీ ఈ ఏరియా వరకు 2400 2200 టచ్ చేసే పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, సో అది మహీంద్రా అండ్ మహీంద్రా. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ కూడా బ్యారిష్గా ఉంది. దీంట్లో
నెక్స్ట్లే ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇది కనిపిస్తుంది నాకు. సో మంత్లీలో ఏమైనా ట్రెండ్ లైన్ ఏమైనా ఉందా అంటే ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసిన పర్ఫెక్ట్గా ఉండవు, విక్స్ అవి ఇవి అంత క్లమ్జీగా ఉంటుంది. బట్ ఎనీవేస్ నాకు డ్రా చేసినంత మేరలో నెక్స్ట్ ఇదే సపోర్ట్. ఇక్కడ నుంచి అయితే బుల్లిష్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బుల్లిష్నెస్ ఏమైనా వస్తే చూడండి ఫ్రెండ్స్. ఏదైనా నేను సజెస్ట్ చేసేదంతా కూడా ఏంటంటే మీరు ఓన్గా అనాలిసిస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మీరు నన్ను తిడతారని నేను చెప్పట్లేదండి. ఒక్కసారి రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకుంటే తప్ప మనకి లాసెస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా కొంతమంది ఏంటంటే బ్రో నేను ఈరోజు ప్రాఫిటబుల్గా ఉన్నానంటే మీరే కారణం అని మెసేజ్ చేస్తూ ఉంటారు. కాదండి, ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు మీరు. నేను ఏదో జస్ట్ అందరితో సమానంగా ఏదో చెక్కుంటూ వెళ్ళిపోతాను, నాకు వచ్చిన నాలెడ్జ్ దాన్ని పట్టుకుని క్యాచ్ చేసి దాని మీద వర్క్ చేసిన వాళ్ళు మీరు. కాబట్టి ప్రాఫిట్ వచ్చినా క్రెడిట్ మీకే వస్తుంది, ఒకవేళ లాస్ వచ్చినా కూడా అది కూడా క్రెడిట్ మీరే తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఎవరిది వాళ్ళే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఓన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం నేర్చుకుంటాం. నాట్ జస్ట్ స్టాక్ మార్కెటే కాదండి, లైఫ్లో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఒక నష్టం జరిగింది అంటే వీఆర్ రెస్పాన్సిబుల్. వాడెవడో రెస్పాన్సిబుల్, వాడు అలా చేయబట్టి నాకు ఇలా జరిగింది, వీరి వల్ల ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. మనకి మనమే చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్లే ఇండియా అంతే. ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇది. ఇక్కడ ఏమైనా బుల్లిష్నెస్ వస్తే ట్రై చేయండి. అంటే నేను ట్రై చేయండి అన్నాను, కొనేమని కాదు, డూ యువర్ అనాలిసిస్. రామాయణం అంతా విని మళ్ళీ రాముడికి సీత ఏంటని అడగండి. ఓకే, ఎన్టీపీసీ లిమిటెడ్ చూడండి. ఎన్టీపీసీ అసలు పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఇన్ని సంవత్సరాలండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోనీ అవన్నీ వదిలేండి. ఇది చూడండి, ఈ రేంజ్లో అసలు ఎన్నాళ్ళు ఉండిపోయిందండి ఈ ఏరియా నుంచి. 2011 నుంచి 2022 ఎండింగ్ వరకు కూడా అదే ఏరియాలో ఉండిపోయింది. ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇంత మూవ్ వస్తుందని? ఎవడైనా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? కానీ మన ప్రైస్ యాక్షన్ చెప్పింది ఈ మూవ్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే క్లియర్ కట్గా ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయిన తర్వాత 1 సెకండ్ ఇది ఇక్కడ బ్రేక్ అయింది రెసిస్టెన్స్. చిన్న కన్సల్టేషన్ జరిగి అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళింది పైకి. ఇక్కడ కొంచెం వెనక్కి చూసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నా 160, 170 నుంచి 370 అంటే 320 అంటే డబుల్ అయిపోయినట్టు. డబుల్ కంటే ఎక్కువ అంటే మనకి 230% వరకు రిటర్న్స్ వచ్చాయి. ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్ మాట్లాడుతున్నా, ఓవరాల్గా కాదు. క్లియర్ చూసారా? సో ఇవే చెప్తాను అన్నాను. మంత్లీ టైం ఫ్రేమ్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. జస్ట్ 2 years ఆఫ్ వెయిటింగ్ టైం అండి. ఆగస్ట్ బ్రేక్ అయింది. ఇది ఎప్పుడిది? ఏప్రిల్ 2024. 1.5 year గట్టిగా కూర్చుంటే 1.5 year కళ్ళు మూసుకుంటే 160 రూపాయలు, 380, 400 కంప్లీట్గా కూర్చుంటే 450 వరకు వెళ్ళింది. సింపుల్, మరేం లేదు. హైకెనెసీలో మనం పెట్టుకున్నా కానీ ఎగ్జిట్ ఈ మంత్ వచ్చింది, రెడ్ క్యాండిల్. ఇంకా మంత్ క్లోజ్ అవ్వలేదు. సో అలా ఉంటాయి అన్నమాట ప్రైస్ యాక్షన్లో చేసేటటువంటి అద్భుతాలు. నేను అద్భుతాలు అనే పదాన్ని నెగిటివ్గా వాడడాన్ని ఇష్టపడతాను. దారుణాలు. ప్రైస్ యాక్షన్ చేసిన దారుణం అంటారు దీన్ని. ఇంత స్ట్రాంగ్ మూవ్ ఏంటండి బాబు. ఓకే, నెక్స్ట్ ఈ ఆప్షన్స్లో కూర్చొని స్టాక్స్ పట్టించుకోవడం మానేశాను నేను అసలు. ₹1,00,000 పడేసిన మంచి రిటర్న్స్ వస్తాయి. ఖాళీగా మనం ఏం చేయకుండా అది డబుల్ అయిపోతుంటే ఏ బిజినెస్లో ఉంటుందండి? ఏం చేయక్కర్లేదు, మనం అందులో పెట్టేసి ప్రశాంతంగా పడుకోవడమే. కరెక్ట్ అయిన స్టాక్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఇక్కడ నేను చేసేది అదే మీకు చెప్తున్నాను, అదే నేర్చుకోండి అనేసి. సో ఇది కూడా అంతే. ఇవన్నీ మంత్లీ కోసం ఐడెంటిఫై చేసి ఉంచి ఇప్పుడు మాట్లాడేస్తున్నాను. అసలు విషయం మాట్లాడలేదు నేను. ఎన్టీపీసీ సారీ, రీసెంట్గా ఉన్న ప్రైస్ యాక్షన్. వీడియో కొంచెం బోరింగ్ ఉంది నాకే అనిపిస్తుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. టక చూసుకొని వెళ్ళిపోయి ప్రతి స్టాక్ గీతలు గీసేయడం అలవాటు మనకి. చూసి ఆగి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుందంటే అన్నీ మాట్లాడేస్తున్నాను నేను. సో ఇది బ్రేక్ డౌన్ అయితే క్లియర్గా అయింది. యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఇన్ బేరిష్ ట్రెండ్.
పొరపాటున ఎవడో బ్రో చెప్పాడు కదా ఎంత పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఎవడ ఎంట్రీ తీసుకోకండి, ఇక్కడ ఎవరు తీసుకోకూడదు. ఓకే, మరి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే అసలు మర్చిపోండి దీని గురించి. ఈ స్టాక్ వద్దే వద్దు అసలు. అంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఎంట్రీలు కాదు, స్టార్టింగ్లో ఎంట్రీ ప్లాన్ చేసుకో. ఓకే, ఓఎన్జీసీ ఆయిల్ రిలేటెడ్గా, పవర్ రిలేటెడ్గా కొంచెం నెగిటివ్గా ఉంది సెక్టర్. మనకి ఆయిల్ రిలేటెడ్ డెఫినెట్గా నెగిటివ్గా ఉంది, క్రూడ్ ఆయిల్ తాలూకా ఇబ్బందులు. ఇదైతే ఈ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇది ఏది 223, 25 ఆ ఏరియా, ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క లో ఉంది కాబట్టి. ఆ తర్వాత సపోర్ట్ జోన్ అయితే ఇది. సో వీటి గురించి మంత్లీ టైం ఫ్రేమ్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రెసెంట్ ఇమీడియట్ ప్రైస్ యాక్షన్ అయితే ఇది. నెక్స్ట్ ఈ వీడియో క్లోజ్ చేసేస్తానండి, ఇంకెక్కువ స్టాక్స్ ఏం లేవు, ఒక 15-10 స్టాక్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. చూసిన వాళ్ళు ఎవరో చూస్తారు, చూడని వాళ్ళు ఎలాగో లేదు. ఇది ఒక సపోర్టే, బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ తీసుకుంది. ప్రెసెంట్ ఈ లో బ్రేక్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్, ఇది అలాగే దగ్గర ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. చూసుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి డ్రా చేయటం వచ్చిందంటే ప్రైస్ యాక్షన్ సగం వచ్చేసినట్టే, క్యాండిల్ స్టిక్స్ కూడా వస్తే 70% వచ్చేసినట్టే, వాటిలో ఎంట్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నట్లయితే 80% వచ్చేసినట్టే. ఇంకా కొంచెం జాగ్రత్తగా చార్ట్స్, నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనం ఎవ్రీడే ఒక 100 చార్ట్లైనా కనీసం చూస్తూ ఉన్నట్లయితే 90% వచ్చేసినట్లే. ఆ తర్వాత ఇంకో 3-4% స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో వచ్చేసినట్టే. ఆ మిగిలిన 7% అది ఎప్పటికీ రాదు, ఎక్స్పీరియన్స్ అనేది నేర్పిస్తూ ఉంటుంది. 90% వరకు మనం కాన్ఫిడెంట్గా ఉంటే చాలు స్టాక్ మార్కెట్లో. 100% ఎవడు చెప్పలేడు. ఓకే, ఇదైతే నెగిటివ్. ఇది బేరిష్గా ఉంది, చాలా బేరిష్గా ఉంది రిలయన్స్. ఈ రిలయన్స్ అసలు నాకు అర్థం కాదండి బాబు. మంత్లీ చూద్దాము. ఓకే, మంత్లీలో కొంత క్లియర్గా ఉంది ప్రైస్ యాక్షన్. This is a support zone. As of now, it is trading above support, around support. కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అన్న దాన్ని బట్టి చూడాలి. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ ట్రెండ్ లైన్. సో ఈ ఏరియాలో మ్యాక్సిమం బుల్లిష్ అవ్వాలి. అలా కాకుండా ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయినట్లయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ ఏరియాలో ఉంది. ఇది దాటి కిందకు పడదని అనుకుంటున్నాను. పడిందంటే మార్కెట్ క్రాష్ అయినట్టే, మనందరికీ అద్భుతమైన అవకాశాలు దొరికే పాసిబిలిటీ ఉన్నట్లు. మరీ దారుణం కాకపోతే నేను అంటే ఎలా తయారయ్యానంటే, ఇండియన్ ఎకానమీ పడిపోవాలని కోరుకోవట్లేదు కానీ మార్కెట్ ఒకసారి క్రాష్ వస్తే మంచి మంచి స్టాక్స్, అప్పుడు కరోనాలో చాలా మిస్ అయిపోయాం కదా, అలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి చిన్న ఆశ. క్యాష్ పట్టుకొని రెడీగా ఉండండి ఎవరైనా, ఒకవేళ ఎప్పుడైనా క్రాష్ వస్తే మాత్రం. ఖచ్చితంగానండి, మళ్ళీ అసలు హ్యూజ్ రిటర్న్స్ అండి కరోనా తర్వాత చాలా స్టాక్స్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నెగిటివ్గా ఉంది మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, పెద్ద ప్రైస్ యాక్షన్ ఏం కనిపించట్లేదు ఇందులో. బలవంతంగా ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. ఇది బలవంతంగా డ్రా చేసినటువంటి ట్రెండ్ లైన్. ఒకవేళ ఎప్పుడైనా ఈ ఏరియా మీదకి వస్తే, ఈ లైన్కి పొరపాటున టచ్ అయితే మాత్రం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంతే. వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్గా స్ట్రాంగ్గా వస్తుంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ హ్యామర్ కానీ ఇక్కడ పడింది అనుకోండి, అంటే కళ్ళు మూసుకొని పెట్టేయండి అని నా మాట నోట్ వరకు వచ్చింది, కానీ అది చెప్పకూడదు కదా యూట్యూబ్లో, ఎందుకంటే లాస్ వస్తే మళ్ళీ నా మీద పడిపోతారు. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. బుల్లిష్నెస్ కానీ ఏమన్నా ఇలా హై బ్రేక్ అయితే కొంత ట్రై చేయొచ్చు. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ యొక్క లోన్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ట్రెండ్ లైన్ కంటే కిందన కానీ ఒకవేళ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే కళ్ళు మూసుకొని ఎగ్జిట్ అయిపోండి, లేదంటే మీ కళ్ళు తెరవలేనంత లాసెస్ వస్తాయి కింద పడితే. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలండి. మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఎంట్రీస్ తీసుకుంటున్నాం అంటే వెరీ స్ట్రిక్ట్. ఎక్కడ స్టాప్ లాస్ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకు అన్నట్లయితే మనం ఇక్కడ మీరు ఇక్కడే చూడండి ఏం జరిగింది. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు మనం జస్ట్ ఒక చిన్న హ్యామర్ క్యాండిల్, 2 హ్యామర్ క్యాండిల్ వచ్చాయని చెప్పేసి మనం ఎంట్రీ తీసేసుకుంటున్నాం. అంటే ఏంటి, పైకి వెళ్తుందని ఎంట్రీ తీసుకుంటున్నాం. తీసుకోలేదులేండి, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే క్యాండిల్స్ వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రెండ్ లైన్ మీద ఇంత స్ట్రాంగ్ ట్రెండ్ లో రివర్సల్ క్యాండిల్స్ గానే తీసుకోవాలి దాన్ని.
అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. అది రాంగ్ అని చెప్పి కిందకి ఈ లో కంటే బ్రేక్ చేసుకొని వెళ్ళింది అనుకోండి, లేదు నేను ఇక్కడ క్యాండిల్స్ చెప్పాను, బ్రో చెప్పాడు నాకు ఇది దాటితే అద్భుతమైన రిటర్న్స్ వచ్చేస్తాయని చెప్పేసి అని కూర్చున్నారు అనుకోండి, సరే నువ్వు నీ బ్రో ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని తినండి చక్కగా, తూర్పు తిరిగి అన్నం పెట్టండి అంటది మార్కెట్. అర్థమైందా? సో స్టాప్ లాస్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి మనం. కాబట్టి ఏంటంటే అది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీలో ఇక్కడ ఎక్కడ ఒక ప్రైస్ యాక్షన్ కనబడుతుంది. ఆటోమేటిక్గా అలవాటు అయిపోయిందండి. అది చెయ్యాలి, వెళ్ళిపోద్ది కళ్ళు, అది చూడగానే ఇంకా డ్రా చేసేయాలి. ఇది బ్రేక్అవుట్, కొంత కన్సల్టేషన్, తర్వాత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అంతే. అక్కడ కనపడింది అయితే నాకు ఇది ఇక్కడ ట్రయాంగిల్ లాంటిది వచ్చింది, బట్ ఈ సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఆగిపోయింది. ఇలా వచ్చేయాలండి మనకి. నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో ఈ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉన్నారు అంటే చూడగానే మనకి ముఖ్యంగా ఏంటంటే సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ కనపడాలి. ఇక్కడ గీతలు లేకపోయినా విజువల్ గా మనకు లైన్ కనపడిపోవాలి. ఇక ఇక్కడ నుంచి ఎక్కడికో లైన్ కనిపిస్తుంది, క్లియర్ గా డ్రా చేసుకున్నట్లయితే మనకు ఒక మంచి ట్రెండ్ లైన్ అలా చూడగానే మనకు కనపడాలన్నమాట. అది అంతే. చిన్నప్పుడు డాట్స్ కనెక్ట్ చేసాం కదా, అలాగా అది మనకు కనబడిపోయింది అనుకోండి, మనకు ప్రైస్ యాక్షన్ లో ఒక గ్రిప్ వచ్చేసినట్టు. జస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ మేనేజ్ చేసుకుని రిస్క్ మేనేజ్ చేసుకున్నట్లయితే మనం స్టాక్ మార్కెట్ నుంచి రిటర్న్స్ ఎర్న్ చేయడం మొదలు పెట్టేయచ్చు. మెయిన్ అది నేర్పించడం నా ఉద్దేశం అండి. మన యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ చూసినా, యాప్ లో ఉన్న వీడియోస్ చూసినా నేనేమో పెద్ద స్ట్రాటజీస్ అవి ఇవి ఏం లేదండి. సింపుల్ గా సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ పర్ఫెక్ట్ చేసుకుని ఆ క్యాండిల్ స్టిక్స్ ని ఇన్ డెప్త్ గా మీరు అసలు ఆ ప్రైస్ యాక్షన్ ఎలా అర్థం చేసుకోవాలనేది కంప్లీట్ గా చేతిలో పెట్టేస్తాను నేను. ఆ తర్వాత వాటిని బేస్ చేసుకుని ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీరు జోడించుకున్నట్లయితే, ఇదిగోండి ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది వచ్చేసినట్లయితే స్టాక్ మార్కెట్ లో మీరు అసలు లెక్కలేనంత సంపాదించవచ్చు. నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనేది మీకు అర్థం చేసుకోవాలి అంతే, అంతకు మించి మరి నేను చెప్పలేను. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్. ఇదేదో ఉంది, ఇవన్నీ ఇప్పుడు నేను డిస్కస్ చేయలేను, మీరు ఒకసారి చూసుకోండి. ఇదేదో బ్రో గీసాడంటే ఇక్కడ ఏదో ఉందని మళ్ళీ మీరు ఆ చార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, ఇదైతే బ్యారిష్ గా ఉందండి. మరి నాకైతే సపోర్ట్ ఏం కనిపించట్లేదు, అంత స్ట్రాంగ్ సపోర్ట్. ఒకసారి మంత్లీలో చూస్తాను, మంత్లీ కూడా అంత స్ట్రాంగ్ ఏం లేదు, కానీ ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ ఉంది కాబట్టి మేబీ ఈ ఏరియాలో అది సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే కన్సాలిడేషన్ ఉంది కాబట్టి. అంత స్ట్రాంగ్ కాదు, బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇది చూసారా ఎందుకు గీసాడు బ్రో? ట్రయాంగిల్ బ్రేక్ అయింది, ఎంత మూవ్ వచ్చింది? 1600 నుంచి 3600, 250% ప్రాఫిట్. ఇది ఎప్పుడు 2023 అయిపోయిందంటే జూన్ జూలైలోనో వచ్చి ఉంటుంది. 2024 ఇంకా ప్రెసెంట్ ఇది నవంబరు, అక్టోబరు, సెప్టెంబర్, జూన్ నుంచి ఇంచుమించుగా 18 మంత్స్ లో డబల్ దాటేసింది. మీరు ఏ ల్యాండ్ లో కొన్నా ఒక 20 లక్షలు 30 లక్షల ల్యాండ్ పెట్టి కొంటున్నారు కదా, 20 lakhs 30 lakhs ల్యాండ్ చాలా రేట్ ఉంది ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ. సో ఇది మీకు ఏ 1.5 year ఇందులో డబుల్ అయిపోతుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ లో మీకు 1.5 year 2 years లో డబుల్ అవుతుంది స్టాక్ మార్కెట్. కాకపోతే మనం ఆ స్టాక్స్ ఐడెంటిఫై చేయటం రావాలి. ఇదే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటారు వీటిని. మల్టీ బ్యాగర్ అంటే 10 రూపాయలు 100 రూపాయలు చేసేయడం కాదండి. అందరూ దీని వెనకాలే పడతారు ప్రతి ఒక్కడును. మీకు 100% రిటర్న్ ఇచ్చిందంటే అండ్ మల్టీ బ్యాగర్ అంటే 1x 2x రిటర్న్స్ ఇచ్చేది, ప్రాఫిట్స్ ఇచ్చేది. నువ్వు 10 రూపాయలు పెడితే 20 అయింది అంటే అది మల్టీ బ్యాగరే. 2x ప్రాఫిట్స్ ఇస్తుంది నీకు. 2x అయింది, 1x ప్రాఫిట్ ఇచ్చింది అంటే 1 time పెరిగింది, డబుల్ అయింది. 30 40 ఇది మాత్రమే మల్టీ బ్యాగర్ కాదు. 10 20 అయినా మల్టీ బ్యాగరే అంటారు దాన్ని. ఆశ ఎక్కువైపోయి అందరు అలా తయారయ్యారు. అలాంటివి కూడా ఉన్నాయి, నేను కాదనట్లే. బట్ ఇంత స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి వచ్చిన అప్పుడు క్యాపిటల్ అనేది రిస్క్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సింపుల్ గా చూడండి ఒకసారి, ఎలాగో చెప్పాను కాబట్టి మరి ఆగదు నాకు చెప్పేయాలి. స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటామండి, క్లియర్ కట్ గా ఈ జోన్ ఉంది కదా చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంతవరకు విన్నారంటే మీరు యాక్చువల్గా చాలా లక్కీ, ఇది చెప్తున్నాను కాబట్టి. ఇలా క్లియర్ కట్ గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చింది. ఆల్రెడీ గీత గీసాను, మళ్ళీ గీయాల్సిన పని లేదు. సో ఇది రెసిస్టెన్స్ అండి,
కిందన మనకి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ థ్రెచెస్ మోర్ దాన్ 3 వచ్చాయి. స్ట్రాంగ్ ట్రయాంగిల్, క్లీన్ బ్రేక్అవుట్ అండి. చిన్న విక్ ఉంది కానీ చాలా క్లీన్ బ్రేక్అవుట్. ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని చూసినట్లయితే మనకు క్లియర్ ఎంట్రీ ఇచ్చింది. కొన్నిసార్లు ఇలా వెళ్ళొచ్చు, ఒక్కోసారి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంటుంది. పుల్ బ్యాక్ వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు. వన్స్ మనం ఎంట్రీ తీసుకొని వన్స్ స్టాప్ లాస్ మనం ఫిక్స్ అయిన తర్వాత ఈధర్ స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, లేదా మినిమం 1:1 రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అంటే ఎంత అయితే మనం ఒక 10 రూపాయలు నష్టంగా పెట్టుకుంటే 10 రూపాయలు ప్రాఫిట్ అయినా మినిమం రావాలి. అంత లోపల ఎగ్జిట్ అవ్వకండి. మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నట్టయితే ఎగ్జిట్ అవ్వకండి. ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వాలి లేదా టార్గెట్ హిట్ అవ్వాలి. మినిమం 1:1 అండి. అంత లోపల మీరు పెట్టుకున్నట్లయితే యూజ్లెస్. ఆ లోపల మీరు కొంచెం వెనక్కి వచ్చింది భయపడి ఎగ్జిట్ అయిపోతాం, కొంచెం పెరగగానే 10 రూపాయలు ప్రాఫిట్ కనబడగానే ఎగ్జిట్ అయిపోతాం అండి. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ట్రేడింగ్ కమ్యూనిటీ. అంతే, మనం ప్రాపర్గా వెళ్ళాలి ఎగ్జిట్ వచ్చే వరకు కూడా. నేను జనరల్గా ఫాలో అయ్యేది హైకనేషి. ఎంట్రీ తీసుకుని ట్రయాంగిల్స్ వస్తే ఖచ్చితంగా నేను హైకనేషి ఫాలో అవుతాను, మొమెంటం కాబట్టి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చింది ఈ క్యాండిల్లో. మనకి ఎంత రిటర్న్ వచ్చింది? 1:4 రేషియోలో రిటర్న్ వచ్చింది. చూసారా, రిస్క్ 10 రూపాయలు 40 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందా? ఇలా ఉంటాయి. ఇదేనండి మల్టీ బ్యాగర్స్ అంటే. ఇంకా పెద్దగా కొత్తగా ఏం వచ్చాయి. సో ఇది మీకు గిఫ్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ గంట వరకు భరించారు ఓపిక్గా, ఈ వీడియో చూశారు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంత్లీ బ్రేకర్స్ గురించి. బట్ ఈ వీడియో మీరు చూసారంటే చెప్తున్నాను కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 198 స్టాకులు ఇలాంటివి ఐడెంటిఫై చేసినాను. జస్ట్ ఒక 700 స్టాక్స్ మామూలుగా చూస్తూ వెళ్తూ ఉన్నట్లయితే మాత్రం ఇన్ని స్టాక్స్లో ఆపర్చునిటీస్ కనబడి ఇంకా డెప్త్గా నేను వెళ్ళలేదు. ఓవరాల్గా జస్ట్ అట్ లుక్ చూసి ఓకే మంత్లీ బ్రేక్అవుట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒకటి వీడియో చేద్దామని చెప్పేసి. క్రాష్ వస్తుంది కదా మార్కెట్లో, ఒక పెద్ద క్రాష్ ఏమన్నా ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడే వచ్చేయాలని కాదు, నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ పడిపోతే రావచ్చు, లేదా ఇంకేదన్నా జరగచ్చు. మార్కెట్ ఇండియన్ ఎకానమీలో రావచ్చు. రావాలి అని కాదండి, వస్తే రావచ్చు. కరోనా మనం ఎవడు అనుకున్నాడా వచ్చిందా? అనుకోలేదు కదా. అలాంటప్పుడు ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ చక్కగా క్యాష్ దాచుకున్నారు, మంచి కంపెనీలు అండర్ వాల్యుయేషన్ దొరికే కొనేసారు. ఓకే, సో ఇదే నేను చెప్పేది. ప్రెసెంట్ అయితే బేరిష్గా ఉందండి, దాని గురించి ఏం పట్టించుకోకండి. అంతే. ఇక్కడ మరి అసలు ఈ స్టాక్లో ఆలోచన ఏం చేయకండి. బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అనమాట, మంత్లీ టైం ఫ్రేమ్లో చూపించి. ఓకే, ఇది బేరిష్గానే ఉంది. సన్ ఫార్మా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి ఇది. కానీ కొంత కరెక్షన్ అయితే ఆబ్వియస్గా ప్రెసెంట్ మార్కెట్ పడుతుంది కాబట్టి వస్తుంది. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది. సపోర్ట్ అయితే నెక్స్ట్ ఎంతవరకు కనిపించట్లేదు. బట్ ఇది ఫిబొనాచి బేస్డ్ సపోర్ట్ ఏమన్నా ఉందేమో అనేది ఒకసారి చూడాలి. ఇది ఫిబొనాచి చూసినట్లయితే మీకు ఈ లో నుంచి హైక్ కనెక్ట్ చేసి చూస్తే తెలుస్తుంది. కలర్ మారుస్తాను. మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ 4 చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా 90% యూజ్ చేయను. అసలు సపోర్ట్ ఏది దొరకకపోతే అప్పుడు మనం ఫిబొనాచికి వెళ్ళాలండి. మనకు అక్కడ సపోర్ట్ జోన్ ఏం దొరకట్లేదు కదా, అందుకోసం ఫిబొనాచి అంత ఇదొకటి ఉండిపోయింది. పోన్లండి, ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ ఏం లేదండి కాబట్టి ఫిబొనాచి మీద పెట్టుకొని అక్కడ మనం పర్సంటేజ్ రీట్రేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది 38% రీట్రేస్మెంట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అది కూడా దాటేస్తే మీకు ఇక్కడ ఇది ఒక స్వింగ్ ఉంది కాబట్టి దానికి దీనికి మధ్యలో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఫిబొనాచి యూజ్ చేస్తానంటే నేను చెప్పాను కదా, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏం కనిపించట్లేదు అనుకునేటప్పుడు, అలాంటప్పుడు అక్కడ ఉన్న రీసెంట్ స్వింగ్ హైకి కనెక్ట్ చేసి ఈ లెవెల్స్, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రతిదీ ఒక సెపరేట్ వీడియో చెయ్యాలని. నాకు అసలు ఇండికేటర్స్ గురించి మాట్లాడాలంటేనే ఇష్టం ఉండదు. 0 లెవెల్ 1, 0.382, 0.5, 0.618, 1 ఇవి ఉంచుకోండి. మిగతావన్నీ కూడా తీసి పక్కన పెట్టండి. ఇండికేటర్స్ లో నేను ఎప్పుడూ రేర్ గా యూజ్ చేసేది ఇది ఒకటండి, ఫిబొనాచి ఒకటి. నెక్స్ట్ ఆర్ఎస్ఐ అండి. ఆర్ఎస్ఐ చాలా చాలా బాగుంటుంది. ఆర్ఎస్ఐలో మీకు డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీకు డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ అనేది నేర్పిస్తాం ఎప్పుడైనా సరే. బట్ అది చాలా మంచి కాన్సెప్ట్. మనకి కొంత ముందుగానే తెలుస్తుంది అది ఎటువైపు మూవ్ వెళ్తుంది అనేది. ఆ రెండే యూజ్ చేస్తాను, అంతకుమించి ఇంకేం యూజ్ చేయాలి. మూవింగ్ యావరేజెస్ ఎలాగో యూజ్ చేస్తాం, అది ఇండికేటర్ అనకూడదులేండి. అది ప్రైస్ యాక్షన్ కే ఇంకొకటి జస్ట్ పేరు క్యాండిల్ స్టిక్స్ లాంటిది అదొకటి. సో దట్స్ ఆల్ అబౌట్ సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్స్ లిమిటెడ్.
ఇది కూడా ప్రీవియస్గా ఒక బ్రేక్ వచ్చింది, భారీగా పెరిగింది, అది పక్కన పెడితే ప్రెసెంట్ అయితే ఇది సపోర్ట్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇదేనండి. కొంచెం చూసుకోండి, మంచి ఏరియాకి అయితే దగ్గరలో ఉంది ఇది. ఒకవేళ ఇక్కడ టచ్ అయ్యి ఆగితే, అంటే ఆగి మళ్ళీ బుల్లిష్గా అయితే ప్రాబబుల్లీ ఇట్ కుడ్ బి ఎ వాల్యూ బై. ఈ కంపెనీ ఫండమెంటల్స్ నాకు తెలియదండి, టాటా ఉన్నంత మాత్రం ప్రతిదీ స్ట్రాంగ్ అని నేను చెప్పను, కానీ బట్ వాల్యూ బై అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఒకవేళ మళ్ళీ కిందకి బ్రేక్ అయితే మాత్రం ఇది మాక్సిమం ఇంతవరకే వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది కొంత కన్సాలిడేట్ ఉంది కాబట్టి. ఇది దాటితే మాత్రం ఎగ్జిట్ అయిపోయింది. అంటే నేను చెప్పేది 8-10 ఆ ఏరియా దాటి కిందకి వస్తే మాత్రం ఉండొద్దు, వెయిట్ చేయదు, ఎందుకంటే క్యాపిటల్ బ్లాక్ అయిపోద్ది. ఒక లాస్ వస్తే తీసుకొని ఎగ్జిట్ అయిపోండి అంతే. కొనమని కాదండి, కొనాలి అనుకుని కొనేసారు అనుకోండి, ఎప్పుడైనా కొనేసిన తర్వాత మరి మనం ఎస్ఎల్ ఏం పెట్టుకోవాలనేది కూడా తెలియాలి కదా, అందుకోసం. ఓకే, సో ఇది 820 అనేది మనకి ఎగ్జాక్ట్ 820 అని కాదు, ఒక 810 అలా పెట్టుకోవచ్చు ఎప్పుడన్నా ఎంట్రీ తీసుకుంటే. కొంతమంది ఈ రెక్టాంగిల్ సపోర్ట్ అది సపోర్ట్ కదా, ఇప్పుడు అది బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటారు, అది కూడా ఓకే. బట్ 820 వరకు వెయిట్ చేయొచ్చు నా అభిప్రాయం, ఒకవేళ ఎప్పుడన్నా డౌన్ సైడ్ వస్తే. సో నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ 2 సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఏమన్నా జరిగినా, ఒకవేళ పొరపాటున ఫ్యూచర్ లో ఎప్పుడో సంవత్సరం తర్వాత అయినా జరగవచ్చు, కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళి ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయ్యి ఎక్కడ లాగా కనుక మళ్ళీ ఒక మూవ్ వస్తే అగైన్ ఇట్ విల్ గో దిస్ సైడ్. అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టే చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ ఎంట్రీకి ముందు ఒకసారి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మాత్రం చూసుకోవాలండి. అంటే కంపెనీ స్ట్రాంగ్ గా కాదా అని అంతే, మరేం కాదు. ఏదో ఊరు పేరు తెలియని కంపెనీలో పెట్టేయడం కంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ అయితే పర్వాలేదు అని నా అభిప్రాయం. ఓకే, టాటా మోటార్స్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బ్యారిష్నెస్. ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా అది సపోర్ట్, అది అక్కడ మంత్లీలో డ్రా చేసి ఉంటాను. ఇంకో ఇది సపోర్ట్ జోన్, ఇది ప్రీవియస్ గా ఒక హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది ఇక్కడ, ఆ సొట్ట హెడ్ అండ్ షోల్డర్, అది బ్రేక్ అయింది, పైకి వెళ్ళింది. ఇది మంత్లీలో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది రీసెంట్ గా ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్. ఇది సపోర్ట్ బ్రేక్ అయింది, ఇంతవరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా సేమ్ ఇందాక చెప్పిందే ప్రైస్ యాక్షన్ కన్సాలిడేషన్ వచ్చి ఇక్కడ మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ, బాగా కన్సాలిడేషన్ రెక్టాంగిల్ ప్యాటర్న్ కానీ బ్రేక్అవుట్ వస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ బుల్లిష్నెస్. అలా కాకుండా కిందకి పెడితే మరి ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ అయిపోయింది అంతే, సింపుల్. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు, బట్ ఒక చిన్న సపోర్ట్ ఏదో ఒక డ్రా చేసుకోవాలండి. ఇది అది బ్రేక్ అయింది, ట్రెండ్ లైన్ ఏమైనా డ్రా చేయొచ్చా అంటే యా, మంచిగా డ్రా చేయొచ్చు. ఇది ట్రెండ్ లైన్ అయితే వ్యాలిడ్ ట్రెండ్ లైన్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ఏరియాలోనే సపోర్ట్ తీసుకోవాలి, తీసుకుంటే అదర్వైజ్ అది దాటేసిందంటే నెక్స్ట్ మనకి ఇంతవరకు వచ్చేసే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇవి వీక్లీలో డ్రా చేసినటువంటి ఎంట్రీస్ ప్రీవియస్ గా. నెక్స్ట్ ఏదన్నా వీడియో అంటున్నాను కదా, మా బ్రేక్అవుట్ వీడియో అని చెప్పేసి మల్టీ బ్యాగర్స్ వీడియో అని, వాటిలో డిస్కస్ చేయడం కోసం ఒకసారి చెప్తున్నాను మీకు. ఇక్కడ సింపుల్ ట్రెండ్ లైనే బ్రేక్అవుట్ అండి. 47-40 అంటే 50 అనుకోండి, 50 రూపాయలు ఉండేది, కంటిన్యూస్ గా 150 వరకు వెళ్ళింది 3 times. ఇది నవంబర్ 2020. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆగస్ట్ 2021, అంటే సంవత్సరం లోపలే 3 times రిటర్న్ ఇచ్చిందండి. చూసారా, అది పవర్ ఆఫ్ మల్టీ బ్యాగర్ ఫైన్స్. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ లో నుంచి ఈ ఏరియాలో బ్రేక్ అయింది, అంతవరకు కాబట్టి ఇక్కడ తీసుకొని 120 నుంచి కొంత పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ 180కి వెళ్ళింది. ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనకు ఒక 50% రిటర్న్ అయితే వచ్చింది. 120 నుంచి 180 అంటే 60 రూపాయలు ప్రాఫిట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. ఓకే, సంవత్సరానికి బ్యాంక్ కూడా 7% వడ్డీ ఇస్తారు, అలానే 50% ప్రాఫిట్ అంటే ఎంత ఎక్కువ ఆలోచించుకోండి ఇన్వెస్ట్మెంట్ పరంగా. ప్రతి ఒక్కరికి డబల్ ట్రిపుల్ అయిపోవాలంటే ప్రతిసారి సాధ్యం కాదు. ఇక్కడ అయింది కదా, ఎందుకంటే అది ట్రెండ్ స్టార్టింగ్, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్. సో ట్రెండ్ స్టార్టింగ్ లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ట్రెండ్ ఎగ్జిస్టింగ్ లో ఉండే ఒక ఏమంటారు రీట్రేస్మెంట్ వచ్చి కరెక్షన్ వచ్చి అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 30%, 40%, అది కూడా హ్యూజ్ రిటర్న్, చాలా హ్యూజ్ రిటర్న్. సంవత్సరానికి ఎప్పుడైనా చెప్పండి మీరు 40% సంపాదిస్తున్నారంటే యూఆర్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ అంటారు అనమాట. ఓకే, సో ఇది టాటా స్టీల్ వీక్లీ టైం ఫ్రేమ్ అయితే ఇది కనిపించిన వరకు ఇది
ఆ తర్వాత సపోర్ట్ అయితే అంత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇది ఇక్కడ కనిపిస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్. మధ్యలో చిన్న చిన్న సపోర్ట్స్ అయితే ఇది ఒక కొంత పర్వాలేదు అంతే. ఆ రెండు సపోర్ట్స్ నెక్స్ట్ నాకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏమైనా బుల్లిష్నెస్ వస్తే నేనైతే ఎంట్రీ తీసుకోనండి అసలు ఈ స్టాక్లో. ఎందుకంటే ఒకవేళ కిందకి పడిపోయిందంటే మాత్రం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, బ్యారిష్నెస్ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఎంట్రీ కోసం ఎప్పుడైనా ఆలోచించాలంటే ఒకవేళ కిందకు వచ్చేసిన తిరిగి పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ కంటే పైకి ఎక్కితేనే అప్పుడు నేను ఆలోచిస్తాను. అది కూడా ఇక్కడ ఇలా ఇది ఉంది కదా, ఇది బ్రేక్ అవ్వాలి. సో అది నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి ఏదైనా తీసుకునేటప్పుడు ఎంట్రీ. నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది గతంలో ఉన్న ఎంట్రీస్ అన్ని నేను డిస్కస్ చేయను, ఇంకా ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. తిట్టుకుంటూ ఉంటారు మీరు, అసలు సగం మంది వెళ్ళిపోయి ఉంటారు. చూస్తున్నారంటే మీకు కొంచెం నేనంటే ప్రేమ అభిమానం ఏదైనా ఉండొచ్చు, కాబట్టి మీ చేతి కూడా తిట్లు కాయను. ఓకే, ఇది ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ లోయర్ ట్రెండ్ లైన్ ఏమైనా డ్రా చేయాలంటే చూడండి, చాలా మంది డ్రా చేసేటప్పుడు ఏదో కనెక్ట్ చేయకపోయినా పర్లేదు అన్నట్టు డ్రా చేయకండి. వీలైన పాయింట్స్ కనెక్ట్ చేస్తే మనకి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. ఓకే, ప్రెసెంట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఒకవేళ బ్యాక్ వస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది. అంతకు మించి దర్ ఇస్ నథింగ్ మోర్. ఎంట్రీస్ గురించి మాట్లాడేంత స్కోప్ అయితే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇది మ్యాటర్. క్లియరా? ఇక్కడ సపోర్ట్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. మేబీ ఈ హోల్డ్ చేస్తే మాత్రం బుల్లిష్నెస్ రావచ్చు. మార్కెట్ మళ్ళీ అగైన్ బేరిష్గా కానీ ఏమన్నా చూపించినట్లయితే నెక్స్ట్ సపోర్ట్ ఇది. అంతే, నెక్స్ట్ సపోర్ట్ ఇది. అంతవరకు మాట్లాడగలం. కానీ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయితే మాత్రం యూ విల్ బి లుకింగ్ అట్ కొంత ఫాల్. అది నెక్స్ట్ టెక్ మహీంద్రా. ప్రెసెంట్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ లో మనకి అక్కడ ఎంట్రీలు ఏం లేవు. సపోర్ట్ జోన్ అయితే మీరు డైలీలోకి వెళ్తే కొంచెం కనిపిస్తుంది. ఇది ఈ ఏరియా, ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్ అవుతుంది. అది ఓకే, అంతే. అంతకు మించి మరి ఇంకేం మాట్లాడుకోవడానికి లేదు. టైటాన్ కూడా ఇంచుమించు అదే ఫేజ్ లో ఉంది. ఈ టాటా కంపెనీలన్నీ కూడా కొంత రేంజ్ దగ్గర సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, అంతే. ఇక్కడ మనకు కనిపించింది ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ ఒక మైనర్ సపోర్ట్. ఇది మేజర్ సపోర్ట్ ఈ ఏరియా, అది కూడా జోన్ అండి. ఇది మొత్తం ఫైనల్ గా లాస్ట్ గా నేను ఇంతవరకు రాదనుకుంటున్నాను, బట్ వస్తే ఇది టచ్ చేయొచ్చు. అది దాటి కిందకైతే 90% రాదు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. లెట్స్ ట్రై టు డ్రా ఇట్. సో ఈ ట్రెండ్ లైన్ మీద ఇప్పుడు సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చూడాలి, ఇది మనం ఒక 2-3 వీక్స్ ఆగితే అప్పుడు మనకు అర్థం అవుతుంది. 2-3 వీక్స్ లో ఇంకా స్టిల్ అది బుల్లిష్నెస్ అనేది మనకి ఒక హ్యామర్ ప్యాటర్న్స్ కానీ ఇంకా బుల్లిష్ ఎన్గల్ఫింగ్, మార్నింగ్ స్టార్ ఇలా బుల్లిష్నెస్ లేదా ఇది కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయినా అప్పుడు కొంత అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కంటిన్యూస్ గా ఇక్కడ టచ్ అవుతుంది అనేది అనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కానీ కన్సాలిడేట్ అయింది. ఇక్కడికి వచ్చినా కానీ మళ్ళీ అగైన్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి వెళ్ళింది. సో కంటిన్యూస్ గా వెళ్తుందని నేను చెప్పలేను, బట్ ఇలా స్లోగా మూవ్ అవ్వచ్చు పైకి. ఎందుకంటే టైటాన్ ఆల్రెడీ ఓవర్ బాట్లోకి వెళ్ళిపోయిందండి. కానీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి కొంత అక్కడ అది స్టెబిలైజ్ గా ఉంది. బట్ ఒక మంచి కరెక్షన్ వచ్చాక అయితే మళ్ళీ అగైన్ అది ఒక స్ట్రాంగ్ ఎంట్రీగా తీసుకోవచ్చు. అంతవరకు ఐ డోంట్ ప్రిఫర్ టు ఎంటర్. ఇంకొకటి ఏంటంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే అప్పుడు కూడా మనం ఆలోచించవచ్చు. ఓకే, అల్ట్రాటెక్ లిమెంట్. ఇది యాక్చువల్గా లిమెంట్ కాదు, సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్. ఓకే, ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు. ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుందా లేదా ఐ డోంట్ నో. ఒక ప్రాపర్ ట్రెండ్ లైన్ కూడా లేదు, ఏదో డ్రా చేయాలంతే. సో ఇది ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సపోర్ట్ జోన్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు, బట్ డ్రా చేయిస్తే ఇది ఒక సపోర్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఈ లైన్ కంటే కిందకు వచ్చినా ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడెక్కడ ఇలా తిరుగుతూ ఉండొచ్చు. అలా కాకుండా ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ ఇది 9300 చిల్లర టచ్ చేయొచ్చు. అంత పెద్ద ఫాల్ మార్కెట్ లో వస్తే
ప్రస్తుతంగా ఇండియాలో ఉన్న సిమెంట్ కంపెనీస్లో మంచి సిమెంట్ కంపెనీగా దీన్ని చూస్తున్నారు. కాబట్టి ఇంత ప్రైస్ అనేది మీకు కనిపిస్తుంది. విప్రో లిమిటెడ్ ఇది కూడా పెద్దగా ఏం లేదు, యాజ్ ఆఫ్ నో బుల్లిష్ కాదు, బేరిష్ కాదు, జస్ట్ అలా వెళ్తుంది అంతే. దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లే. ఇది నిఫ్టీ 50 50 కంపెనీలు. ఈ వీడియో ఎంతవరకు ఓపిక్ గా చూసినట్లయితే నిఫ్టీ గురించి ఒకసారి మాట్లాడతాను. సో ఓవరాల్ గా మీకు క్లియర్ గా ఇన్ డెప్త్ చెప్తాను. చూడండి, మంత్లీ అనాలిసిస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదండి ట్రెండ్ లైన్ అండి. అది మంత్లీలో అంటే మార్కెట్ అనేది క్రాష్ అన్ను కరెక్షన్ అయితే ఇంతవరకు వచ్చి ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దేర్ ఇస్ ఛాన్స్ స్టిల్ హియర్, అంటే 22,000 టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ బేరిష్నెస్ అవుతుంది అది కంటిన్యూ అయితే. అలా కాకుండా వీక్లీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక రియాక్షన్ అనేది వచ్చింది కాబట్టి రిజెక్షన్ అనేది జరిగింది ఇక్కడ ఈ క్యాండిల్లో. సో అదొక సపోర్ట్ గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. దాని తరువాత మీరు చూసినట్లయితే అంత స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే ఎక్కడ కనిపించలేదు, ఎందుకంటే పైన ఉన్నటువంటి సపోర్ట్స్ ని బ్రేక్ చేసుకొని వచ్చేసింది కిందకి ఇది. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మంత్లీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసినటువంటి ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇదే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేసే పాసిబుల్ ఉంటుంది మంత్లీలో డ్రా చేసాం. సో ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనం ఒక మంచి కరెక్షన్ అని ఈ ఏరియాలో బుల్లిష్నెస్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్న నిఫ్టీ 50 స్టాక్సే కాకుండా మీరు మన మార్కెట్ లో ఉన్నటువంటి టోటల్ మార్కెట్ ఇండెక్స్ అని ఒకటి ఉందండి. ఇందులో ఉన్నటువంటి 750 అరౌండ్ 750 కంపెనీస్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసి వీక్లీలో లేదా మంత్లీలో మనం ఏవైతే బ్రేక్అవుట్స్ అని మాట్లాడుకుంటామో అవి ఐడెంటిఫై చేసుకొని నిఫ్టీలో బుల్లిష్నెస్ వచ్చేటప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే మాత్రం చాలా చాలా మంచి పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి మీరు అచీవ్ చేయగలుగుతారు యాజ్ ఎ రిటర్న్ గా. చూసారా, అర్థమైందని అనుకుంటున్నా అండి. ఏం లేదండి, ఇప్పుడు ఈ వీడియోస్ ఈ మనకి స్టాక్ మార్కెట్ లో ఈ వజ్రాల వేట ఏదైతే ఉందో కాన్సెప్ట్, ఇందులో మనం ఏం చెప్పుకున్నాం, వీక్లీ టైం ఫ్రేమ్ లో మంత్లీ, ముఖ్యంగా వీక్లీ చెప్పుకున్నాం, బట్ మంత్లీ కూడా చెక్ చేయండి. మంత్లీ చెక్ చేస్తే ఇది లాంగ్ టర్మ్ కు వెళ్తుంది. వీటిలో ఏదైనా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కానీ ఎంట్రీ కానీ కనిపించినట్లయితే అవి హ్యూజ్ రిటర్న్ ఇచ్చే ఎబిలిటీ ఉండేటటువంటివి అని అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఎప్పుడు అంటే మార్కెట్ ఇలా కరెక్షన్ లో ఉండేటప్పుడు కానీ క్రాష్ లో కనుక మనకి అంటే మార్కెట్ క్రాష్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో COVID-19 వచ్చింది కదా, ఆ టైంలో క్రాష్ అయింది. అలాంటి టైంలో మనకి ఎలాంటి ఎంట్రీస్, ముఖ్యంగా మంత్లీ ఎంట్రీస్ చాలా దొరుకుతాయండి. అంటే వాల్యుయేషన్స్ లోయర్ వాల్యుయేషన్స్ లో ఉంటాయి. అప్పుడు మనం తీసుకున్నట్లయితే హ్యూజ్ రిటర్న్స్ అనేవి ఈజీగా మనం జస్ట్ బై చేసి వదిలేయడమే అంతే. దానికోసం రోజు మనం చేయాల్సిన పనే ఉండదు కదా. అది వెతకడం అనేది మనకి సింపుల్. వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్ లాంగ్ టర్మ్ లో ఉండేటటువంటి చార్ట్స్ ఏవైతుంటే అంటే మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ మనం ప్రైస్ యాక్షన్ ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ ప్లస్ క్యాండిల్ స్టిక్స్ ప్లస్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, వీటిని మనం కంప్లీట్ గా ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి బ్రేక్అవుట్ లో సరైనటువంటి స్టాక్ ని పిక్ చేసుకోగలిగితే హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి. దీని గురించి మనం మంత్లీ బ్రేక్అవుట్స్ మీద మల్టీ బ్యాగర్ స్పెషల్ అని చెప్పేసి ఏవైతే స్టాక్స్ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయో, ఎందుకు అంత రిటర్న్స్ ఇచ్చాయి గతంలో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మళ్ళీ ఫ్యూచర్ లో ఏదో ఒక టైంలోనండి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక 10 సంవత్సరాల్లో అయినా సరే మనకి స్టాక్ మార్కెట్ లో ఒక క్రాష్ అనేది ఒకటి వస్తూ ఉంటది 10-15 సంవత్సరాలు ఒకసారి. అది కారణాలు ఏమైనా కావచ్చు కానీ క్రాష్ ఖచ్చితంగా వస్తుంది. ఆ క్రాష్ వచ్చే టైంకి మాత్రం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వీడియో అవుతుంది నెక్స్ట్ రాబోయే వీడియో. ఇప్పుడు క్రాషా కాదా అంటే నేను క్రాష్ అని నమ్మను, ఎందుకంటే
ఒక 10% కరెక్షన్ అయితే మనకి ఇంచుమించు వచ్చినట్లు. ఎందుకంటే 26,000 నుంచి ఇంచుమించు 23,000కి వచ్చేసిందంటే 2,600 కదా మరి 10% అంటే. ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ పడిపోయిందంటే 12%, 13% మన కరెక్షన్ వచ్చింది. ఒక క్రాష్ అంటే ఇంచుమించు 30% కరెక్ట్ అవ్వాలండి. దాన్ని నేను క్రాష్ అంటాను. మరి బయట వాళ్ళ టర్మ్స్ నాకు అనవసరం. నేను దాన్ని క్రాష్ అని అనాలంటే 30% మార్కెట్ అనేది పడాలి. సో అలా పడితే అప్పుడు దాన్ని క్రాష్ కింద భావిస్తాం. ఆ టైంలో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ మాత్రం అద్భుతాలే. ఓకేనా? ఇప్పుడు కూడా మంచిదే, కరెక్షన్ వచ్చింది. చాలా మంది దీన్ని క్రాష్ అంటున్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ విత్ దట్ నేమ్. ఎందుకంటే క్రాష్ అనేది కంప్లీట్లీ నెగటివ్ టర్మ్. నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ జస్ట్ ఏ కరెక్షన్ అండి. ఓకే, కరోనా టైంలో వచ్చింది అది క్రాష్. హర్షద్ మెహతా స్కామ్ తర్వాత వచ్చింది అది క్రాష్. సో అవి క్రాషెస్ అనేవి ఇప్పటి వరకు ఒక 4-5 క్రాషెస్ చూసింది మన మార్కెట్. I don't hope to see one, but if I live to see one, definitely I would be investing so much of money into that crash. ఎందుకంటే అలాంటి రేరెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. కరోనా టైంలో నేను ఒక్క స్టాక్ మిస్ అయ్యాను. చాలా స్టాక్స్ ఉన్నాయి పెరిగాయి, కానీ నేను పర్టికులర్గా చూసి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించి వదిలేసిన స్టాక్ అది. ఐ విల్ డూ ఏ సెపరేట్ వీడియో అపాన్ దట్ స్టాక్, బట్ అది రిగ్రెట్, లైఫ్ టైం రిగ్రెట్ ఉందంటే అదొక్కటే. సో అది నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ ని మనం 3 వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకు అనవసరంగా డ్రాగ్ చేయడం అని చెప్పి ఇప్పటికే ఒక వీడియో 3 వీడియోలు అంటే ఎక్కువైపోతాయి. రెండో వీడియో కొంచెం ఓపిక్ గా చూసారని అనుకుంటున్నాను. ఒక 1 hour దాటేసింది ఇది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి. ఖచ్చితంగా చూసిన వాళ్ళకి బెనిఫిట్ అయితే 100% ఉంటుంది. నాకు తెలుసు ఆ విషయం, ఇంతవరకు చూశారు కాబట్టి మీకు ఓపిక్గా చూసారు. సో ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇర్రెగ్యులర్గా అయితే ఉండవు, ఖచ్చితంగా వీక్లీ మనకు ఒక 2 వీడియోస్ అయినా సరే రెగ్యులర్గా ఇంకా వస్తాయండి. ఇప్పటి వరకు వేరే వేరే పనుల్లోనూ, బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం వీడియోస్ అయితే చేయాలని అయితే డెసిషన్ తీసుకున్నాను. కమిట్మెంట్ అయితే ఇస్తున్నాను, వీడియోస్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.